ఈరోజు అనౌన్స్ చేసిన టాపిక్ ఇన్ కంటిన్యూయేషన్ విత్ సిరీస్, దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయబోతున్నాం. జీసస్ టీచింగ్ ఆన్ డిసైపుల్షిప్ టు హిస్ ఫస్ట్ డిసైపుల్. ఇన్ షార్ట్, జీసస్ టీచింగ్ ఆన్ డిసైపుల్షిప్, శిష్యరికమును గురించి యేసు తన మొదటి శిష్యులకు చేసిన బోధ. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఏదో మనకి ఇంగ్లీష్లో ఒక ఇడియోమాటిక్ ఎక్స్ప్రెషన్ ఉంది కదా, వీ హ్యావ్ హర్డ్ ఇట్ ఫ్రమ్ ద హార్సెస్ మౌత్ అని. సో శిష్యరికాన్ని గురించి మాట్లాడటానికి హైయెస్ట్ అథారిటీ, ద బెస్ట్ డిసైపుల్ అండ్ ద బెస్ట్ డిసైప్లర్, అతి శ్రేష్టమైన శిష్యుడుగాను శిష్యులను తయారు చేసే వ్యక్తిగా కూడా మనకు మాదిరిగా ఉన్నటువంటి యేసు బోధించినటువంటి విషయం. ఆయన శిష్యులు అపోస్తలులు బోధించినంతా కూడా యేసు బోధించిన దాని నుంచే తీసుకొని బోధించారు. సో లాస్ట్ టైం మనం ఈ విషయాన్ని చూసాం. క్రొత్త నిబంధనకు శిష్యరికము ఒక కేంద్రీయమైన ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. అంతేకాదు, క్రీస్తు ప్రభు యొక్క పరిచర్యకు కూడా ఇది చాలా కేంద్రీయమైనటువంటి అంశం శిష్యరికం అనేది. అంత మాత్రమే కాదు, ఆది సంఘం, న్యూ టెస్టమెంట్ చర్చ్, వాళ్ళకి కూడా శిష్యరికం ఒక కేంద్రీయమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశంగా ఉంది. సో అందుకని నేను లాస్ట్ టైం ఒక స్టాటిస్టికల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. శిష్యులు అనే రిలేటెడ్ వర్డ్స్ అన్నీ కూడా న్యూ టెస్టమెంట్లో 4 సువార్తల్లో, అలాగే అపోస్తలుల కార్యం గ్రంథములో కలిపి చూస్తే 269 సార్లు ఉంది. సో దాంతో పోలిస్తే క్రైస్తవుడు లేక క్రైస్తవులు అనే మాట 3 సార్లు మాత్రమే ఉంది. సో అది ఏమి తెలియచేస్తుంది మనకు అనంటే, క్రీస్తు దృక్పథము నుంచి, న్యూ టెస్టమెంట్ దృక్పథము నుంచి, న్యూ టెస్టమెంట్ సంఘము, ఆది సంఘము దృక్పథము నుంచి క్రీస్తును వెంబడించే వాళ్లకు ఉన్నటువంటి ప్రాథమికమైనటువంటి గుర్తింపు ఏమిటి, ప్రైమరీ ఐడెంటిటీ ఏమిటి అంటే శిష్యులు, క్రీస్తు శిష్యులు అని చెప్పక తప్పదు. అది వాళ్ళను వాళ్ళు కూడా అలాగే అభివర్ణించుకున్నారు, అలాగే గుర్తించుకున్నారు, ఐడెంటిఫై చేసుకున్నారు. సో యేసు క్రీస్తు ప్రభు దీన్ని చాలా సీరియస్ గా తీసుకున్నటువంటి విషయం. ఎందుకని అంటే, ఆయన అనుచరులు ఆయన చేత డైరెక్ట్ గా టీచ్ చేయబడినటువంటి, తర్బీదు చేయబడినటువంటి ఆ శిష్యుల యొక్క నాయకత్వంలో, అపోస్తలుల యొక్క నాయకత్వంలో ఉన్న ఆది సంఘములో కూడా ఈ యేసు అనుచరులను గురించి వివరించడానికి వాడబడినటువంటి పదం ఏమిటంటే విశ్వాసులు అనేది ఒకటి ఉంది. బిలీవర్స్, అది 11 సార్లు ఉంది. అయితే ఆ బిలీవర్స్ నే శిష్యులు అనటం కూడా జరిగింది. అది 20 సార్లు ఉంది అపోస్తలుల కార్యముల గ్రంథంలో. క్రైస్తవులు అనేది 2 సార్లు మాత్రమే ఉంది. సో క్రీస్తు ప్రభువుకి నూతన నిబంధనకు ఎలా శిష్యరికం, శిష్యులు అనే పదాలు చాలా ప్రాముఖ్యమైనవిగా ఉన్నాయో, అలాగే ఆది సంఘమునకు, అపోస్తలుల నాయకత్వం క్రింద ఉన్నటువంటి సంఘమునకు, ప్రథమ సంఘమునకు శిష్యరికం ప్రాముఖ్యమైనది. తమను తాము శిష్యులుగా అభివర్ణించుకున్నారు. బయటవారు గుర్తించి ఆ శిష్యులు క్రీస్తు శిష్యులు కాబట్టి క్రీస్తు వలే ఉన్నారు, క్రీస్తు బోధనలను అనుసరించి జీవిస్తున్నారు, నడుచుకుంటున్నారు. అది గమనించి క్రిస్టియనూస్, క్రైస్ట్ లైక్ వన్స్ అనే ఒక రకమైనటువంటి నిక్ నేమ్ వాళ్లకు పెట్టారు. ఇది మీకు జస్ట్ జ్ఞాపకం చేస్తున్నాను నేను.
అయితే ఇప్పుడు ఇదే విషయాన్ని ఇంకొక దృక్కోణములో నుంచి మనం చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. యేసు ప్రభు చేసిన క్లియర్ ప్రేయర్, లాంగెస్ట్ ప్రేయర్, బైబిల్లో రాయబడినటువంటి ప్రేయర్ అక్కడ మనకుంది. యేసు ప్రభు యొక్క హై ప్రీస్ట్లీ ప్రేయర్. ఆయన ప్రధాన యాజకుని పాత్రలో ఉండి, స్థానములో ఉండి తండ్రితో మాట్లాడుతూ చేసినటువంటి ప్రార్థన. ఇంగ్లీష్లో, I have brought you glory on earth by finishing the work you gave me to do అని NIVలో ఉంది. ESVలో ఉంది, I glorified you on earth having accomplished the work that you gave me to do. అదే తెలుగులో, చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. సో ఇది చాలా క్లియర్గా పాస్ట్ టెన్స్ లో ఉంది. ఇక ఆయన శిలువ బలియాగమును చేయటానికి కొంచెం ముందు ఈ ప్రార్థన చేస్తూ తండ్రితో ఈ మాటలు అన్నారు. ఈ మాటలు మీరు ఇంతకు ముందు చదివి ఉంటారు, వినుంటారు, లేకపోతే దీని మీద ఎవరైనా ప్రసంగం చేస్తే కూడా మీరు వినుండొచ్చు. అయితే దీని గురించి నాకు ఒక ప్రశ్న, దాన్ని మీరు అట్లీస్ట్ ఒక 2-3 ఆ ప్రశ్నకు సమాధానం చెప్తే కూడా బాగుంటుంది. ఎవరైతే చెప్పబోతున్నారో మీరు ఇండికేషన్ ఇచ్చి అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు. ఈ ప్రార్థనలో తండ్రితో ఏ పనిని గురించి యేసు ప్రభు ప్రస్తావించారు? ఏ పనిని గురించి నేను సంపూర్ణంగా నెరవేర్చాను అని చెప్తున్నారు? ఆ పనిని నెరవేర్చి తండ్రిని మహిమపరిచాను అని చెప్తున్నారు. I've done it, I have accomplished it, it's finished. కొన్ని ట్రాన్స్లేషన్స్ లో I have finished అని ఉంటుంది. సో యేసు ఏ పనిని గురించి మాట్లాడారు, ప్రస్తావించారు? సో as soon as possible, టైం ఎక్కువ మనం పోగొట్టుకోకుండా మరి ఈ ప్రశ్నకు ఆన్సర్ చూద్దాం. బ్రదర్ జోసాయా గారు. Yes, brother. Any answer? So, it's finished is about the work of salvation. Normally, that is what Jesus refers to. Well, but by the time, Merlin, yeah. Would you agree with Brother Josiah? Agree, brother. Yeah, by the time, before you take up, by the time he's not yet crucified and all that, but so far all the will of the Father he has done. అంటే మీరు అన్నట్లు ఆలోచిస్తే మరి శిలువ కార్యం ఇంకా జరగలేదు. కరెక్ట్. జరగని దాన్ని జరిగిపోయింది, నెరవేర్చాను సంపూర్ణంగా అని అనొచ్చా, అనుంటారా? తర్వాత మహిమ పరిచితిని, అది కూడా పాస్ట్ టెన్స్ లోనే ఉంది. పర్ఫెక్ట్లీ ఫినిష్డ్ వర్క్ గురించి మాట్లాడే భాషలో మాట్లాడి చెప్తున్నారు. సో అందుకని నేను మిస్టర్ మర్లిన్ అడుగుతున్నాను, బ్రదర్ చెప్పిన దానికి మీరు అంగీకరిస్తారా? డూ యూ అగ్రీ? ఇఫ్ ఎస్, వై? ఇఫ్ నాట్, వై? As I see it, brother, నేనేమనుకుంటున్నానంటే the way he lived on this earth, completely a humble life and giving all importance to God, and also teaching how a person has to live and how he has to follow God, and what kind of, and by doing all the miracles, దేవుని పవర్ చూపించాడు. Can I interrupt you for a second? మీరు చెప్పేది జీవించిన జీవితాన్ని గురించి, కానీ ఆయన రిఫర్ చేసింది పనిని గురించి. నీవు నాకు అప్పగించిన పనిని, finish the work you gave me to do.
So living life can't be treated as work to be done. Can I? As we live life, we do You can say different works. discipling, especially, brother. Discipling. Very good. After a little bit of, you have come to the point. Why do you think it is discipling? Because he not only chose the disciples, and he actually trained them in every aspect of the work for which he came for. He prepared them through various means, and he has shown that he is actually God, the Son of God, and he prepared them how to be the true followers of God. Very good. Thank you. Thank you, brother. He preached the kingdom of God, coming of the kingdom of God. Yes, that work also is finished. But I believe out of the many other works that he finished, this work of making disciples is the one that he's referring to. If you read that prayer carefully, he is focusing very specially on his disciples in that prayer. At least 3 times he prays for them and says, just as you and I are one, nenunu neevunu ekamaina ayunnatluga varunu ekamai undunatlu sahayamu cheyu tandri. తరువాత వారిని నేను పవిత్రపరచితిని, వారు లోకములో ఉన్నారు. తరువాత అపవాది నుంచి వారిని కాపాడండి. సో ఇట్లా ప్రేయర్లో ఈ డిసైపుల్స్ కి చాలా ప్రాధాన్యతనిచ్చిన విషయం కూడా మనకు కనిపిస్తుంది. సో దానంతటిని బట్టి మనం ఈ మేకింగ్ డిసైపుల్స్ అనే పనిని గురించి మాట్లాడుతున్నట్లుగా అనుకోక తప్పదు. దానికి ఇంకొక కారణం ఉంది. ఒక స్కాలర్ నుంచి నేను మీకు ఎవిడెన్స్ ఇస్తున్నాను. లీరాయ్ ఎయిమ్స్ అనే ఆయన ద లాస్ట్ ఆర్ట్ ఆఫ్ డిసైపుల్ మేకింగ్ అనే బుక్ లో ఈ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారు. బేస్డ్ ఆన్ very detailed study and research. He says the Gospels show that making disciples was one of the most important things Jesus did in the world. And to quote him exactly, this is what he said: Jesus Christ began his mission with a personal ministry of a little more than 3 years. One of the key aspects of that time was his training of the 12 disciples, whom he names apostles. That training was the foundation of his whole ministry. Much of his time during those 3+ years was concentrated on these men. He knew that in order for his mission to succeed, much would depend on the dedication, loyalty, courage, and faith of the men whom he had chosen and trained. In fact, you will probably be surprised. మీరు కొంచెం ఆశ్చర్యపడవచ్చు నేను ఈ విషయాన్ని చెబితే. కానీ అబ్జర్వ్ చేస్తూ కేర్ఫుల్గా విశ్లేషిస్తూ మీరు గాస్పల్స్ ని చదివితే మీరు అప్పుడు నేను చెప్పేది కరెక్టే అని అగ్రీ అవుతారు. అదేంటంటే ఆయన చేసిన టీచింగ్ లో, బోధనలో ఎక్కువ శాతం శిష్యులకే చేశారు. జనసమూహములతో మాట్లాడారు. కానీ ఆయన ప్రాథమికమైనటువంటి ఫోకస్ మాత్రం టీచింగ్ లో శిష్యుల మీదనే ఉంది. తరువాత ఎక్కువ టైం కూడా, ఎస్పెషల్లీ ప్రైవేట్ క్వాలిటీ టైం, ఇంకెవరితో గడపనంత ఎక్కువ టైము ఆ శిష్యులతోనే గడిపారు. మరి ముఖ్యంగా ఆ శిష్యులలో నాయకులుగా
ఏర్పాటు చేసుకున్న, ఎంపిక చేసుకున్న అపోస్తలులు అని ఎవరినైతే పిలిచారో ఆయన, వారితో గడిపారు. సో థరో రీసెర్చ్ అండ్ అనాలిసిస్ నాకు తెలియపరుస్తున్నది ఏమిటి అనంటే, ఆ హై ప్రీస్ట్లీ ప్రేయర్లో, ప్రధాన యాజకుని స్థానములో ఉండి చేసిన ప్రార్థనలో, నీవు నాకు అప్పగించిన పనిని నేను ముగించాను, అలా ముగించి నీకు మహిమను తీసుకొని వచ్చాను ఈ భూమి మీద అని చెప్పినప్పుడు ఆయన రిఫర్ చేస్తున్నది, ప్రస్తావిస్తున్నటువంటి పని శిష్యులను తయారు చేయుట. ఎందుకంటే ఆ రక్షణ కార్యాన్ని ఇంకా ముగించలేదు. తర్వాత రక్షణ కార్యాన్ని సిలువ మీద ముగించిన తర్వాత సమాప్తమైనది అని అప్పుడు అన్నారు, ఇట్ ఈస్ ఫినిష్డ్ అని. సో అది ఆ పనికి వర్తిస్తుంది. కాబట్టి ఈ సమాప్తమైన చేశాను, నేను ముగించాను అనేది ఆ పనికి వర్తించదు. సో ఇలాంటి ప్రాథమికమైనటువంటి, ప్రాముఖ్యమైనటువంటి శిష్యులను పిలుచుట, తర్బీదు చేయుట, తయారు చేయుట అనే పనిని ఆయన ముఖ్యంగా చేసిన వ్యక్తిగా ఏమేం చేశారు అనేది బాగా విశ్లేషించి చూస్తే, పరిచర్యలో ఆయన చేసిన మొదటి పని ఏమిటి? యోహాను చేత బాప్తిస్మం పొంది, ఆత్మచేత నింపబడి, అరణ్యములో శోధింపబడి, ఆ విధంగా పరీక్షలన్నిటిలో కూడా విజయాన్ని సాధించి పరిచర్యకు సిద్ధపరచబడిన వాడై పరిచర్యను ప్రారంభించాడు. ఆ పరిచర్య పబ్లిక్ మినిస్ట్రీలో ఆయన చేసినటువంటి మొదటి పని ఏమిటి అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 21 నుంచి 24 వరకు, అలాగే ముఖ్యంగా 17 నుంచి ఒకవేళ మొదలు పెట్టి చదివితే నేపథ్యం కూడా మనకు అర్థమవుతుంది. అక్కడ మనకి ఏం అర్థమవుతుంది అని అంటే, 18 నుంచి 21 వరకు చూస్తే ఆయన చేసిన మొదటి పని ఏంటి అనంటే, శిష్యులను పిలవడం. ఏమని పిలిచారు? కమ్ అండ్ ఫాలో మీ, నా వెంబడి రండి అని పిలవడం. దాని అర్థం ఏమిటి అని అంటే, నా వెంబడి రండి అని అంటే నేను ముందు నడుస్తా, మీరు నా వెనుక నడవండి అని కాదు. భౌతికమైనటువంటి ఆ యాక్టివిటీస్కి సంబంధించిన పిలుపు కాదు అది. ఇంకొక రకంగా దాన్ని చెప్పాలి అని అంటే, ఆయన ఇచ్చిన పిలుపు ఏమిటి అని అంటే, వచ్చి నా శిష్యులుగా ఉండండి అని పిలిచారు. సో కమ్ అండ్ ఫాలో మీ అంటే ఏంటంటే, కమ్ అండ్ బీ మై డిసైపుల్స్, వచ్చి నా శిష్యులుగా ఉండండి అని అని పిలుపునిచ్చారు. ఆ పిలుపులోనే ఆయన వారితో ఏం చేయబోతున్నారు, వారికి ఎలాంటి తర్బీదు ఇవ్వబోతున్నారు అనేది కూడా వివరించారు. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. దాన్నే ఇంకొక రకంగా అర్థం మార్చకుండా కేవలం సినానిమస్ టర్మ్స్ లో చెప్పాలి అని అంటే, ఐ విల్ మేక్ యూ దోస్ హూ విల్ మేక్ అదర్స్ మై డిసైపుల్స్. ఇతరులను నా శిష్యులనుగా చేసేవారిగా మిమ్ములను తయారు చేస్తాను. సో మీరొచ్చి నా శిష్యులుగా ఉండండి, నేను మిమ్ములను, మీలాంటి ఇతరులను నా శిష్యులుగా చేసేటట్లు తర్బీదు చేస్తాను. That is the summary of his call and of his teaching in that call that he extended to them. ఎందుకంటే ఆ పిలుపుకు సంబంధించినటువంటి ఉద్దేశాన్ని, ఎందుకు పిలుస్తున్నారు, దేని కొరకు వారు తన శిష్యులుగా ఉండాలి, మారాలి అని వారిని పిలుచుకున్నారో ఆయన అందులోనే వివరించారు. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయం 17వ వచనం నుంచి చూచినట్లయితే, అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మారు మనసు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రేయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వారు
జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. సో ఆయన పరిచర్య ప్రారంభములో, ఆ ప్రారంభానికి ముందేం జరిగింది? సిద్ధపాటు జరిగింది. ఆత్మచేత అభిషేకింపబడటం, శోధింపబడటం, శోధనలో జయించడం. అప్పటి వరకు ఆయన ప్రైవేట్ లైఫే జీవించారు. ఇప్పుడు పబ్లిక్ లైఫ్ ప్రారంభమైంది, మినిస్ట్రీ లైఫ్ ప్రారంభమైంది. సో ఆయన దేవుని పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొందండి అని చెప్తూ ప్రకటించడం మొదలుపెట్టారు. అయితే ఆ ప్రకటన పనిలో ఎక్కువ ముందుకు సాగిపోకముందే ఆయన చేసిన పని ఏంటంటే తన మొదటి శిష్యులను పిలుచుకొనుట. సో దాన్ని బట్టి యేసు ప్రభు పరిచర్యకు అతి ప్రాముఖ్యమైనది, పరిచర్యలో అతి ప్రాముఖ్యమైనది ఏమిటి? దేనిని ప్రాథమికమైన ప్రాధాన్యతగా, ప్రైమరీ ప్రయారిటీగా, పర్పస్గా ఆయన దేన్ని పెట్టుకున్నారో మనం దీన్ని బట్టి గమనించవచ్చు. ఈ టెక్స్ట్ నేను ఇంగ్లీష్లో కూడా పెట్టాను, మీరు చూసుకోవచ్చు. ఫాలో మీ and I will make you fishers of men. దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఏమి పెద్ద విశ్లేషణ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ నేపథ్యంలో ఈ మాటలను చూస్తే అర్థమైపోతుంది. సో దాదాపు 80% ఆఫ్ ది స్క్రిప్చరల్ కాంటెంట్, బైబిల్లో ఉన్న మొత్తము కాంటెంట్లో దాదాపు 80% ప్లెయిన్ టీచింగే ఉంటుంది, ప్లెయిన్గా అర్థం చేసుకోవడానికి వీలుగానే ఉంటుంది. ఒక 20% మాత్రం అంత ఈజీగా అర్థమయ్యేదిగా ఉండదు, కొంచెం కష్టపడాలి. అందుకనే సత్యవాక్యంను సరిగా విభజించి బోధించుట యందు నీవు కష్టపడి పనిచేసి సిగ్గుపడనక్కరలేని పనివానిగా నిన్ను నీవు దేవుని ఎదుట కనపరుచుకో అని తిమోతికి పౌలు రాయటం మనం చూస్తున్నాం. అలాగే ఆ ఇథియోపియా నపుంసకుడు మరి చారియట్లో వెళ్తూ ఉన్నప్పుడు ఫిలిప్ని ఆత్మదేవుడు వెళ్ళమని చెప్పి ఇచ్చేస్తారు. ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు యెషయా ప్రవచనం చదువుతూ ఉన్నాడు. ఆయన ఆ చారియట్లో కూర్చొని, నీవు చదువుచున్నది నీకు అర్థమవుతుందా అని అంటే, ఎవరైనా అర్థం చెప్పకపోతే నాకు ఎలా అర్థమవుతుందయ్యా అని ఆయన అంటాడు. సో ఆ విధంగా వివరించవలసిన అవసరత, బోధింపవలసిన అవసరత, అధ్యయనం చేయవలసిన అవసరత కూడా ఉంది. సో ఆ విధంగా యేసు ప్రభు పిలుపుని, బోధనను, ఆ పిలుపులో అంతర్గతంగా ఉన్న బోధనను, ఆరంభ శిష్యులకు ఆయన చేసిన బోధ, ఆయనకి ఇచ్చిన పిలుపును మనం కొంచెం విశ్లేషణాత్మకంగా ఇప్పుడు నేను చేసి చూపించినట్టుగా మీరు చేస్తే అర్థం చేసుకో. నా వెంబడి రండి, నన్ను వెంబడించండి. దీని అర్థం ఏంటి? అఫ్కోర్స్ కొంతవరకు నేను వివరించాను, కానీ ఇంకొంచెం లోతుగా వెళ్తే, ఇంకొంచెం ఒక లేయర్ దాటుకొని లోపలికి వెళితే, ఎట్ అ హయ్యర్ లెవెల్, డీపర్ లెవెల్, దీని అర్థం ఏంటి? అగైన్ నేను మీతో ఫేస్ టు ఫేస్ ఉంటే మీకు చాలా అవకాశం ఇచ్చి ఉండేవాడిని, ఈ స్టడీలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసి ఉండేవాడిని, కొంతమందికి ఆన్సర్స్ చెప్పడానికి అవకాశం ఇచ్చి ఉండేవాడిని, తర్వాత మీరు చెప్పిన ఆన్సర్స్ని బట్టి మీలో మీరు కొంత చర్చించుకోవడానికి అవకాశం కూడా నేను కల్పించి ఉండేవాడిని. బట్ మనం ఇప్పుడు వర్చువల్ రియాలిటీని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కాబట్టి I will skip that step and give you the answer myself, unless there is somebody who is itching to give the answer, who is ready to give the answer straight away. I don't see any indication, so I'll take you forward. Follow me ante ardham emiti? నా వెంబడి రండి లేకపోతే నన్ను వెంబడించండి అని అంటే అర్థం ఏంటి? హోల్ స్క్రిప్చర్ని, మత్తయి సువార్త మొత్తాన్ని, సువార్తలన్నిటినీ
తర్వాత ఎపిసిల్స్ ని, బైబిల్ మొత్తాన్ని కూడా మనం ఆధారం చేసుకొని ఈ ప్రశ్నకు ఆన్సర్ చెప్తున్నాం. ఫాలో మీ, నన్ను వెంబడించండి, నా వెంబడి రండి అంటే అర్థం ఏంటంటే, నంబర్ 1, నా అధికారమునకు లోబడండి. వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ వృత్తిలో వాళ్ళు ఉన్నారు, చేపలు పట్టుకుంటున్నారు, వాళ్ళ తండ్రి ఇంకా సీనియర్స్ తో కలిసి వాళ్ళు పని చేస్తున్నారు. సో అదంతా విడిచిపెట్టి రండి అని పిలిస్తే ఎప్పుడు ప్రతిస్పందించగలరు? ఆయన అధికారాన్ని ఏదో ఒక స్థాయిలో గుర్తిస్తే తప్ప వాళ్ళు ప్రతిస్పందించారు. ఎవ్రీ టామ్, డిక్ అండ్ హ్యారీ నన్ను వెంబడించండి అని పిలిస్తే మనం వెళ్ళం. సో వాళ్ళు నంబర్ 1 ఆయన అధికారానికి తమ్ము తాము లోపరుచుకోవాలి. సబ్మిటింగ్ టు హిస్ అథారిటీ, దాట్ ఈస్ ద నంబర్ 1 థింగ్. సో రండి, కమ్ ఫాలో మీ అనే ఒక ఆర్డర్ జారీ చేస్తే వచ్చారు అని అంటే ఆయన అధికారాన్ని గుర్తించడమే అని అర్థం. ఆ తరువాత రండి, నన్ను వెంబడించండి, కమ్ అండ్ ఫాలో మీ, బీ మై డిసైపుల్స్ అంటే అర్థం ఏంటి? ఆయన వరల్డ్ వ్యూ, ఆయన ఆలోచన సరళి, ఆయన విశ్వ దృక్పథం అంటే ఆయన లోకాన్ని ఏ కళ్ళతో చూస్తారు, లోకములో ఉన్న జీవితం ఎలా జీవించాలి అని ఆయన బోధిస్తారో భావించి అలా దాన్ని మనం మన సొంతం చేసుకోవడం అని అర్థం. సో ఆ యొక్క వరల్డ్ వ్యూని మనం అర్థం చేసుకోవాలి అని అంటే ఆయన బోధనలను కొంతవరకు చూస్తే అర్థమవుతుంది. ఆయన విశ్వ దృక్పథం ఎలాంటి, లోకాన్ని గురించి ఆయన ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారు, లోకములో జీవించవలసిన జీవితాన్ని గురించి ఎలాంటి అవగాహన కలిగి ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చదివితే, మీ శత్రువులను ప్రేమించండి, మీ శత్రువులు ప్రేమించండి అని బోధిస్తారు. సో ఇది ప్రపంచ బోధనలకు, విధి విధానాలకు విరుద్ధమైనది. సాధారణంగా ప్రపంచంలో ఉండేది ఏమిటి అనంటే, శత్రువు మీద ఒక కన్నేసి ఉంచాలి, ఛాన్స్ వచ్చినప్పుడు రిటాలియేట్ చేయాలి, ఫైట్ బ్యాక్ చేయాలి, విక్టరీ సాధించాలి. సో అలాంటి కాంటెక్స్ట్ లో ఆయన వచ్చి మీ శత్రువుని ప్రేమించాలి. సో ఆయన తర్వాత తన శిష్యులకు చెప్పిన విషయాన్ని ఆదిలోనే ఈ సర్మన్ ఆన్ ద మౌంట్, కొండ మీద ప్రసంగములోనే, ధన్యతల ప్రసంగములోనే ఆయన చెప్పేశారు. ఆయన లోక సంబంధి కాదు, ఆయన రాజ్యం లోక సంబంధమైనది కాదు. కాబట్టి ఆయనను అనుసరించే వాళ్ళు కూడా, ఆయన శిష్యులు కూడా లోక సంబంధులు కాదు. లోకములో ఉంటారు ఆయన లోకములో ఉన్నట్లు, కానీ వాళ్ళు లోక సంబంధులు కాదు. లోకపు విలువలను బట్టి నడవరు, లోకపు ఆచారములను బట్టి నడవరు, లోకపు ప్రాధాన్యతలను వీరు అడాప్ట్ చేసుకోరు, లోకపు దృక్కోణములో లోకాన్ని చూడరు వాళ్ళు. లోకము అనే దానికి అర్థం ఏమిటి అని అంటే, ఈ భౌతికమైనటువంటి పదార్థ సంబంధమైన లోకం అని కాదు. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో లోకము అంటే అర్థం ఏంటంటే, దాన్నే కొన్నిసార్లు న్యూ టెస్టిమెంట్ లో శరీర సంబంధమైన, కార్నల్ అని అంటాం, ఫ్లెష్ అని అంటాం. సో ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి అని అంటే, దేవుడు లేనటువంటి మానవ వ్యవస్థ, గాడ్లెస్ హ్యూమన్ sin dominated, Satan influenced system of belief and practice. So the world system
ఇది రెఫరెన్స్. ఆ వరల్డ్ సిస్టంలో ఏమేమి ఉంటాయంటే నమ్మకాలు ఉంటాయి, విలువలు ఉంటాయి, ప్రాధాన్యతలు ఉంటాయి. తర్వాత ఇంటర్ప్రిటేషన్స్, ఏదన్నా జరుగుతుంటే దాన్ని వివరించే వివరణ ఉంటుంది. ఒక వ్యక్తి గ్రుడ్డివాడు ఉన్నాడు అనుకోండి, గ్రుడ్డివాడు ఎందుకు అయ్యాడు, దానికి ఇచ్చే వివరణ. సో అవన్నీ కూడా వరల్డ్ సిస్టమ్ ప్రకారం నడుస్తూ ఉంటాయి. దేవుడు లేని ఆ సిస్టంలో నడుస్తూ ఉంటాయి. సో దానికి దేవుని సిస్టమ్ అపోజ్డ్, కాంట్రరీగా ఉంటుంది. తర్వాత అదే మత్తయి 5:44లో ప్రే ఫర్ దోస్ హూ హర్ట్ యూ. సో మిమ్ములను ఎవరైతే గాయపరుస్తారో, నష్టపరుస్తారో వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. తర్వాత లూకా 6:35లో చూస్తే ఎవరైతే కృతజ్ఞతారాహిత్యం కలిగి ఉంటారో, ఎవరైతే స్వార్థపరంగా ఉంటారో వాళ్ళ ఎడల కూడా దయ చూపించండి. మిమ్ములను ప్రేమించే వాళ్ళనే మీరు ప్రేమిస్తే, మిమ్ములను తిరిగి ఆహ్వానించే వాళ్ళనే మీరు ఆహ్వానిస్తే మీలో ప్రత్యేకత ఏమి లేదు. అది లోకంలో ఉన్న వాళ్ళందరూ చేస్తారు. కానీ మీరు నా శిష్యులైతే మీకు తిరిగి ఏమి ఇవ్వలేని వారికి ఇవ్వండి, మిమ్మల్ని తిరిగి ఆహ్వానించలేని వారిని ఆహ్వానించండి. తర్వాత గలతీ 6:2 మీరు ఒకరి భారములను ఒకరు భరించండి. ఆ తర్వాత మత్తయి 10:8లో మీరు ఉచితంగా పొందారు కాబట్టి ఉచితంగా ఇవ్వండి. తన శిష్యులను ఆ 72 మందిని పని మీద ఓజేటి, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ లో పంపిస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చిన హెచ్చరికలలో ఇదొకటి, వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ లో ఇదొకటి. ఫ్రీలీ యూ హ్యావ్ రిసీవ్డ్, ఫ్రీలీ యూ గివ్. సో అట్లనే కొండ మీద ప్రసంగంలో మొదటి 10 వచనాలు మనం తర్వాత కొంత చదవబోతున్నాం. వాటిని కూడా చూస్తే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, అది ఎగ్జాక్ట్ గా లోకం చెప్పేదానికి వ్యతిరేకం. సో మీరు ఈ లోకములో ఉన్నారు కానీ మీరు లోక సంబంధులు కారు. ఎందుకంటే నేను ఈ లోకములో ఉన్నాను కానీ లోక సంబంధిని కాదు. సో మీరు లోక సంబంధులైతే లోకం, ఈ లోకపు ప్రజలు మిమ్మల్ని ప్రేమిస్తారు, కానీ మీరు లోక సంబంధులు కాదు. లోకంలో నుంచి నేను మిమ్మల్ని పిలుచుకున్నాను. అందుకని అదే సత్యాన్ని పౌలు భక్తుడు ఆత్మచేత ప్రేరేపింపబడిన వాడై రోమా సంఘానికి రాస్తూ ఈ లోక మర్యాద చొప్పున నడువక అంటాడు. Do not be conformed to the patterns of this world, but be transformed by the renewing of your mind, so that you might discern the good and perfectly pleasing will of God. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని యేసు ప్రభు చెప్పారు. కానీ లోకం ఏం చెప్తుందనంటే ఎవరైతే యారోగెంట్ గా ఉంటారో, ఎవరైతే వాళ్ళ శక్తిని డెమాన్స్ట్రేట్ చేస్తూ ఉంటారో వాళ్ళు ధన్యులు. సో అట్లా యేసు ప్రభు బోధ అంతా కూడా కౌంటర్ కల్చరల్ గా ఉంటుంది. అంటే ఆ సంస్కృతిలో సాధారణంగా ఉండే వాటికి విరుద్ధంగా, భిన్నంగా, కాంట్రరీగా ఉంటుంది. ఆ తరువాత ఆయనను వెంబడించుట, ఆయన వెంబడి వెళ్ళడం అనంటే ఏమిటి అనంటే ఆయన చేసే పనిలో పాలు పంపులు పొందడం, ఆయన చేసే పనిలో ఆయనతో కలిసి పనిచేయటం ద్వారా నేర్చుకొని ఆ పనిని కొనసాగించడం. సో ఫాలో మీ, రండి నన్ను వెంబడించండి అన్న మాటలో ఇంత అర్థం ఉంది. కానీ చాలాసార్లు మనం ఏదో అలా చదివేసుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ధ్యానం చేయం, అధ్యయనం చేయం, విశ్లేషణ చేయం, ఇలా డ్వెల్ చేయం. ఫాలో మీ అంటే ఇంకా కొంత వివరణ ఉంటుంది. నా వెంబడి రండి, నన్ను వెంబడించండి, నా శిష్యులుగా ఉండండి అన్న పిలుపులో ఉన్న అర్థం ఏమిటంటే ప్రతిరోజు నేను జీవించినట్లుగా మీరు జీవించండి అని. లేకపోతే మన దృక్కోణం నుంచి మాట్లాడితే
ప్రతిరోజు మన జీవితాన్ని ఆయన జీవించినట్లుగా జీవించడం. ఒకవేళ మనమున్న స్థలములో, ప్రదేశంలో ఆయనే ఉండి ఉంటే ఎలా జీవించి ఉంటాడు? అలా నేను జీవించాలి. అనుదినము ఆయనకు నిబద్ధత కలిగి జీవించాలి. తరువాత సమస్తాన్ని విడిచిపెట్టి, ఇప్పుడు ఆ ఫస్ట్ డిసైపుల్స్ సమస్తాన్ని విడిచిపెట్టారు. అప్పటి వరకు ఉన్న స్థితిని గాని, ప్రాధాన్యతలను గాని, అనేకమైన వాటిని విడిచిపెట్టకపోతే యేసు పిలుపుకు ప్రతిస్పందించి ఆయనను వెంబడించడం సాధ్యం కాదు. ఇప్పుడు ఆయనను వెంబడించడానికి వచ్చాడు ఒక ఆయన, మంచి అధికారంలో ఉన్నవాడు, యవనస్తుడు, సద్భక్తి కలిగిన వాడు, యూదుడు. పరిగెత్తుకుంటూ వచ్చాడు, మోకరించాడు. పరలోక రాజ్యములో ప్రవేశించాలంటే నేను ఏం చెయ్యాలి అని అడిగాడు. సో ఆజ్ఞలను అనుసరించు అని కొన్ని ఆజ్ఞలు చెప్తే, నేను వీటిని చిన్నప్పటి నుంచి చేస్తున్నాను అన్నాడు. అయినను నీకు ఇంకొకటి పొదువుగా ఉన్నది. నీ ఆస్తిని అమ్మి పేదలకిచ్చి నా దగ్గరికి వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ ఆస్తిని విడవలేకపోయాడు కాబట్టి యేసును వెంబడించలేకపోయి దుఃఖాక్రాంతుడై ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోయాడు. అదే జక్కయ్య అయితే ఆ డబ్బు మీద ఉన్న ప్రేమను ప్రక్కన పెట్టి, ఏ డబ్బు కోసమైతే నీచమైన పనులు చేశాడో ఆ డబ్బును ప్రక్కన పెట్టి యేసు ప్రభువుని చేర్చుకున్నాడు. సో విడిచిపెట్టుట అనేది లేకపోతే వెంబడించుట అనేది జరగదు. ఆ తరువాత వెంబడించడం, ఆయన శిష్యులుగా ఉండడం అని అంటే ఆయన చేత నడిపింపబడటానికి ఇష్టపడటం అని అర్థం. ఆ తరువాత ఆయనను వెంబడించడంలో ఇంకొక మాట చెప్పాను, మిమ్ములను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను. అంటే నేను మీతో ఇప్పుడు ఏం చేస్తున్నానో అది మీరు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. ఇతరులతో మీరు నన్ను చూసి నా నుంచి నేర్చుకొని అదే పని చేయాలి. సో ఇదేంటంటే పిచ్చపాటి మాటలు చెప్పుకుంటా, పనేమీ లేకుండా ఆయన ఎటో వెళ్తే అటు వెళ్తాం, అట్లా కాదు. ఇట్స్ అ కాల్ టు యాక్షన్. పని చేయడానికి పిలుపుది. సో ఫాలో మీ, రండి నన్ను వెంబడించండి అనే దానిలో అర్థం అలా ఇంతేగమ్మా. సో దీన్ని బట్టి మనం శిష్యుడు, శిష్యురాలు అనే దాన్ని ఇలా నిర్వచించవచ్చు. ఇప్పటి వరకు చూసినటువంటి యేసు ప్రభు ప్రథమ బోధన, తను ప్రథమంగా పిలిచినటువంటి శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు, ఇచ్చిన పిలుపును బట్టి శిష్యుడు, శిష్యురాలంటే ఎవరు అనేది ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. ఒక క్రైస్తవ శిష్యుడు, శిష్యురాలు ఎవరంటే యేసును వెంబడించే వ్యక్తి. ఆ యేసును వెంబడించుటలో ఏమి జరుగుతుంది అని అంటే ఆయన వలె ఉండుట నేర్చుకుంటారు. ఆయనను చూసి ఆయన వలె ఉండుట, ఆయన వలె జీవించుట నేర్చుకుంటారు. అలాగే ఆయన నుంచి నేర్చుకున్న దాన్ని ఇతరులకు నేర్పిస్తూ ఉంటారు. సో ఈ విధంగా చూస్తే యేసు నుంచి నేర్చుకుంటూ, యేసు నుంచి నేర్చుకున్న జీవన విధానాన్ని, జీవన విలువలను, జీవన ప్రాధాన్యతలను, జీవన శైలిని, క్యారెక్టర్ ట్రేట్స్ ని ఇతరులకు బోధించి వారు కూడా యేసును అనుసరించి జీవించడం నేర్చుకునేటట్లు వారిని శిష్యులనుగా తయారు చేసేవాడే. సో శిష్యులుగా ఉంటూ క్రీస్తుకు ఇతరులను క్రీస్తు శిష్యులనుగా తయారు చేసే వ్యక్తులే క్రీస్తు శిష్యులు. సో యేసు తన ప్రథమ శిష్యులకు ఇచ్చిన పిలుపు, ఆ పిలుపులోనే భాగంగా ఏ ఉద్దేశంతో పిలుచుకున్నాడో, దేని కొరకు పిలుచుకున్నాడో అని ఆయన టీచ్ చేసిన దానిలో నుంచి ఈ విషయాలను మనం ఇప్పటి వరకు నేర్చుకున్నాం. తరువాత సర్మన్ ఆన్ ద మౌంట్ మీరు జాగ్రత్తగా చదివితే అది ప్రజలను ఉద్దేశించి చేసింది కాదు.
ప్రజలు ఉన్నారు అప్పుడు, కానీ తన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు, వారిని ఉద్దేశించి మాట్లాడారు అని ఉంటుంది. సో మత్తయి యేసు ప్రభు యొక్క ఫుల్ ఫ్లెడ్జ్డ్ టీచింగ్ ని, ఫస్ట్ టీచింగ్ ని ఒక మాడ్యూల్ గా ఈ 5 నుంచి 7 అధ్యాయం వరకు అమర్చారు. దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దీనిని మనం శిష్యరికమును గురించి ఏమి అంటే దీని నుంచి మనం శిష్యరికమును గురించి ఏమి నేర్చుకోగలం, అది కూడా మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం. మన జాతి పిత అని పిలువబడే మహాత్మా గాంధీ గారు న్యూ టెస్టిమెంట్ లో ఈ భాగాన్ని చాలా ఎక్కువగా చదివి, అది నాకు చాలా ఇష్టమైంది అయినటువంటిది అని ఓపెన్ గానే చెప్తూ ఉండేవారు. అఫ్ కోర్స్ కొండ మీద ప్రసంగాన్ని చదివి అది నాకు ఇష్టమైంది అని చెప్పినంత మాత్రాన వచ్చే ప్రయోజనం ఏం లేదనుకోండి. బట్ ఆయన అలా ఓపెన్ గా కన్ఫెస్ చేశారు. చూడండి 5వ అధ్యాయం మనం చూస్తే, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధింపసాగాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారు. ఇది ఎగ్జాక్ట్ గా లోకం చెప్పేదానికి ఆపోజిట్ అని నేను ఆల్రెడీ వివరించాను. 2, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. లోకం ఏం చెప్తుంది? ఎవరైతే తింటారో, త్రాగుతారో, జల్సా చేస్తారో, సరదాగా జీవిస్తారో వాళ్ళు ధన్యులు అని చెప్తారు. కావో కావో పీవో ఖుషీ మనావో. సో అది ధన్యతగా లోకం భావిస్తుంది. కానీ యేసు ప్రభు దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చెప్తున్నారు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. తర్వాత 5, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. లోకం అలా చెప్పదు. యూ హ్యావ్ టు అసర్ట్ యువర్ సెల్ఫ్. ఓల్డెన్ డేస్ లో మేనేజ్మెంట్ కాన్సెప్ట్స్ లో ఒకటి ఏంటంటే పవర్ డ్రెస్సింగ్, తర్వాత పవర్ ఫర్నిచర్. నువ్వు కూర్చున్న చైర్ని చూసి ప్రజలు భయపడాలి, నువ్వంటే నువ్వు వేసుకున్న డ్రెస్ను చూసి ప్రజలు నువ్వంటే భయపడి నువ్వు చెప్పింది వినేటట్టు నువ్వు ఉండాలి. Of course, things have now changed in the secular management system also, but even now you have to push, you have to pull, you have to, exert yourself. You have to show yourself to be better than others, superior to others. But ఈయనేం చెప్తున్నారు? సాత్వికులు ధన్యులు. Blessed are the meek. Meek అంటే వీక్ కాదు. Meekness is not weakness, but power, strength under control. అవన్నీ మనం చాలా లోతుగా చదవవలసినటువంటి కాన్సెప్ట్స్ అవి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదు. లోకంలో ఆకలి దప్పులు దేని కొరకు కలిగి ఉంటారు ప్రజలు? డబ్బు కోసం, ఆస్తి కోసం, సంపద కోసం, పేరు కోసం, ప్రతిష్ట కోసం. సో అట్లా లోకములో దేనికి ఆకలి దప్పులు కలిగి ఉంటారో దానికి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ చెప్తున్నారు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, కనికరము గలవారు ధన్యులు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు. ఇక్కడ చాలా కాంట్రాస్టింగ్, షాకింగ్ టీచింగ్ వస్తుంది. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఈ లోకంలో హింసింపబడే వాళ్ళను చూసి మీరు ధన్యులు అని చెబితే లోకం మనల్ని
పిచ్చోళ్ళు అని అనుకుంటుంది, మూర్ఖులు అనుకుంటుంది, చేతగాని వాళ్ళు అనుకుంటుంది. బట్ జీసస్ ట్రూ బ్లెస్సెడ్నెస్ ఏమిటి అనేది ఇక్కడ నిర్వచిస్తున్నారు. ఎలా నిర్వచిస్తున్నారు అని అంటే, ఆన్ ఎవ్రీ కౌంట్ ద కాన్సెప్ట్ ఆఫ్ బ్లెస్సెడ్నెస్, ధన్యత, దీవించబడిన స్థితి అంటే ఏమిటి అని యేసు ప్రభు ప్రబోధిస్తున్నారు, నిర్వచిస్తున్నారు అనేది ఎగ్జాక్ట్ గా వరల్డ్స్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ బ్లెస్సెడ్నెస్ కి వ్యతిరేకంగా ఉంది. అయితే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి విచారకరమైన సంగతి ఏంటంటే, క్రైస్తవులు, బోధకులు లోకం ఏం బోధిస్తుందో అదే బోధిస్తున్నారు. మేము న్యూ జెర్సీలో ఒక కాన్ఫరెన్స్ కోసం వచ్చాం, గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ మినిస్ట్రీస్కి. అందులో నేను సెక్రటరీగా, ట్రెజరర్గా పనిచేస్తాను. తర్వాత లివింగ్స్టన్ గద్దే గారు దానికి ప్రెసిడెంట్ ఉన్నారు. తర్వాత డేవిడ్ చిగురుపాటి గారు అందులో ఒక సీనియర్ మెంబర్గా ఉన్నారు. జోసెఫ్ పత్తూరి గారు ఉన్నారు. మేమంతా కలిసి పనిచేస్తాం. సో అక్కడ గ్లోబల్ తెలుగు క్రిస్టియన్ సమ్మిట్ కోసం వచ్చాం. అక్కడికి ఒక ఆయన పాస్టర్ వచ్చారు. ఆయన ఎవరు ఇన్వైట్ చేయలేదు, ఆయన అంతటికి ఆయన వచ్చారు. ఆయన ఎవరికి చెప్పకుండా కొన్ని ప్రేయర్ పాయింట్స్తో కూడినటువంటి ప్యాంప్లెట్స్ అక్కడ పెట్టారు. అవి కొంతమంది చూసి చాలా అభ్యంతరపడి ఎవరికి చెప్పాలో తెలియక నా దగ్గరికి వచ్చారు. వచ్చి అవి చూపించి, మీరు పెట్టే కాన్ఫరెన్స్లో ఇలాంటివి ఎందుకు అనుమతిస్తున్నారు, మీరు ఇలాంటివి ప్రాపగేట్ చేసే వాళ్ళని మీరు ఎందుకు ఆహ్వానించారు అని నన్ను ప్రశ్నించడం మొదలుపెట్టారు న్యూ జెర్సీలో a few years back. చివరికి నేను ఏముంది అది తీసుకొని రండి, నేను చూస్తాను అన్నాను. అందులో ఏముంది అని అంటే, మా పాస్టర్ గారికి వచ్చే ఈ సంవత్సరానికి BMW కార్ రావాలి ప్రభువా, మా చర్చ్లో ఎవరూ కూడా 80 సంవత్సరాల వయసు నిండక ముందు చనిపోకూడదు ప్రభువా. సో ఇట్లా వాళ్ళు చేసే ప్రేయర్స్ అన్నీ కూడా ఇలాగే ఉన్నాయి. మా చర్చ్లో ఎవ్వరికి ఏ విధమైన అస్వస్థత రాకూడదు ప్రభువా. అంతా కూడా ఆస్తి, ఆరోగ్యం, సుఖం, పేరు, ప్రసిద్ధి, కంఫర్ట్స్, హెల్త్, వెల్త్, పీస్, ప్రాస్పరిటీ, వాటిని గురించే ఉన్నాయి ప్రేయర్ పాయింట్స్ అన్ని. సో అలాంటి క్రైస్తవ్యాన్ని చాలా మంది ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో. సో అలాంటి వాళ్ళు బైబిల్ని కొంచెం చదివితే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు. నీతి కొరకు ఆకలి దప్పులు కలవారు ధన్యులు, దీనులైన వారు ధన్యులు, సమాధానపరచువారు ధన్యులు. Blessed are the persecuted, హింస పొందువారు ధన్యులు. అమేజింగ్. తరువాత మీ నీతి శాస్త్రుల నీతి కంటే, పరిసయ్యుల నీతి కంటే అధికం కావాలి. The quality of life you live, the character you demonstrate, the character traits you show in your life should be far higher, superior in comparison to the people in the world who think they are righteous, they are holy, they are good, and so on. So, for example, blessedness, ధన్యతను, ఆశీర్వదింపబడిన స్థితిని మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం? ఈ రోజున క్రైస్తవ ప్రజలు ఎలా అర్థం చేసుకుంటున్నారు? క్రైస్తవేతరులైన ప్రజలు, లోకములో ఉన్నవారు ఎలా అర్థం చేసుకుంటున్నారు? ఒకసారి మీరు ఆలోచించి చూడండి. దాన్ని ఒక ప్రక్కన పెట్టి ఇప్పుడు ఈ కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు ఏం బోధిస్తున్నారు దాని గురించి.
అది కూడా చూద్దాం. యేసు ప్రభు బోధనల్లో నుంచి, బైబిల్ బోధనల్లో నుంచి నేను గ్రహించింది ఏమిటి అనంటే ధన్యతను గురించి, ధన్యకరమైన స్థితిని గురించి, ఆశీర్వదింపబడిన స్థితిని గురించి నేను గమనించింది, నేను నేర్చుకున్నది ఏంటంటే ఇది: ఎనీథింగ్ దట్ డ్రాస్ us close to God is a blessing, and anything that takes us away from God is a curse. అది ఏమైనా కావచ్చు, నష్టం కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధ కావచ్చు, ఫెయిల్యూర్ కావచ్చు, క్రైసిస్ కావచ్చు, అది నన్ను దేవునికి సన్నిహితునిగా చేస్తుంటే, దేవునికి ఇంకొంచెం దగ్గరగా నడిపిస్తుంటే అది ధన్యతే. On the contrary, on the converse, ఎనీథింగ్, అది డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, పేరు కావచ్చు, ప్రసిద్ధి కావచ్చు, కొన్ని అచీవ్మెంట్స్ కావచ్చు, అవి నన్ను దేవునికి దూరం చేస్తూ ఉంటే అవి అన్నీ కూడా శాపమే, ధన్యత కాదు. That's what I understand from the Bible. బైబిల్ నుంచి నేను అర్థం చేసుకుంటుంది అదే. ఉదాహరణకి కీర్తనాకారుడు అంటాడు, వన్ థింగ్ ఐ హ్యావ్ ఆస్క్డ్ ఆఫ్ ద లార్డ్, వన్ థింగ్ ఐ డిజైర్డ్. నేను యెహోవా దగ్గర నుంచి ఒకటి కోరుకున్నాను, ఒకటి ఆశించాను. అది ఏమిటనంటే ఏమంటాడు తెలుసా? దట్ ఐ మే డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. Man, that is the one thing. యేసు ప్రభు అదే తెలియపరిచారు. సీక్ ye first, ఇదే కొండ మీద ప్రసంగంలో, సీక్ ye first the kingdom of God and his righteousness. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదటిగా వెతకండి, అప్పుడు ఇవన్నీ అనుగ్రహించబడతాయి. అంతేగాని వాటిని ముందు పెట్టి వాటి వెనుక నువ్వు పరిగెత్తుతూ ఉంటే, దేవునితో నీ సంబంధం, నీ సాన్నిహిత్యం కంటే వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే, వాటిని గురించి ఆలోచించొద్దని కాదు, వాటిని గురించి పని చేయొద్దు అని కాదు, ప్లాన్ వేసుకోవద్దని కాదు, కానీ వాటికి అన్నిటికంటే దేవుని కంటే ఎక్కువ ప్రాధాన్యత మాత్రం ఇవ్వకూడదు అని అర్థం. Keep the first things first. Keep the most important thing the most important thing. అదే జీసస్ మనకు నేర్పిస్తూ ఉన్నది. విలువలను, ప్రాధాన్యతలను కాచుకో. లివ్ అ గాడ్ సెంటర్డ్ లైఫ్. దైవ కేంద్రితమైన, క్రీస్తు కేంద్రితమైన, దైవ చిత్తాన్ని నెరవేర్చుటకైన జీవితం. సో ఇక్కడ 5వ అధ్యాయం 10 నుంచి 12వ వచనం వరకు మనం చూస్తే, ఇందాక ఆల్రెడీ మనం చదివాం, మళ్ళీ ఒకసారి తెలుగులో కూడా చూస్తే మంచిది అని నేను భావిస్తున్నాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం నుంచి 12 వరకు. దయచేసి ఎవరైనా ఒకళ్ళు తెలుగులో చదివితే ఐ వుడ్ గ్రేట్లీ అప్రిషియేట్ అండి. అన్మ్యూట్ చేసుకొని చదివి నాకు సహకరించండి ప్లీజ్. తమ్ముడు ఫనీ ఆర్ బ్రదర్ జోసాయా ఆర్ ఎవరైనా సరే. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుంచి 12 వరకు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు పూర్వముందుండిన ప్రవక్తలను హింసించిరి. ఈ కొండ మీద ప్రసంగంలో ఈ భాగం మీద మీరు ఒక ప్రసంగం విని,
ఒక బైబిల్ స్టడీ అటెండ్ చేసి, ఒక సెమినార్ అటెండ్ చేసి ఎంతకాలం అయింది చెప్పండి? హింసింపబడుటలో ఉన్న ధన్యతను గురించి మాట్లాడుతున్నారు యేసయ్య. సర్వజ్ఞాని, శరీరధారిగా లోకములోనికి వచ్చిన దైవమానవుడు, దేవుడే మానవ రూపాన్ని దాల్చుకొని ప్రత్యక్షమైనటువంటి ఆయన, the blessedness of being persecuted, నీతి నిమిత్తము హింసింపబడుటలో ధన్యత ఉందంట. మీ మీద చెడ్డ మాటలు పలికితే సంతోషించండి, దూషిస్తే, అన్యాయంగా ఇచ్చేస్తే సంతోషించండి, ఆనందించండి. పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. మీ ముందు ఉన్న ప్రవక్తలను కూడా ఇలాగే చేశారు. అంటే వారి వరుసలో మీరు చేర్చబడతారు. ఇది ఎవరు బోధిస్తున్నారు ఈ రోజున? ఎక్కడన్నా వినిపిస్తుందా? తెలుగులో ఒక సామెత ఉంది, నల్లపూసలాగా తయారైందట. అంటే నల్లపూస పడిపోతే ఇక దొరకదు, స్మాల్ బ్లాక్ బీడ్ కైండ్ ఆఫ్ థింగ్. లేకపోతే చీకటి గదిలో ఉన్న నల్ల పిల్లిలాగా తయారైపోయింది. ఈ బోధ, ప్రభు బోధ, ధన్యతను గురించినటువంటి బోధ. ఐ ఫీల్ సాడ్. తిమోతికి రాస్తూ పౌలు ఏమంటాడు? సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారికి శ్రమ కలుగును. Those who want to live a righteous life in Jesus Christ shall be persecuted. May be persecuted కాదు, likely to be persecuted కాదు, shall be persecuted. ఇది ఒక స్పిరిచువల్ థర్మామీటర్ గా మనం యూజ్ చేయొచ్చు, స్పిరిచువల్ మెజరింగ్ యూనిట్ గా వాడచ్చు. ఇఫ్ దేర్ ఈస్ నో పర్సిక్యూషన్ ఆఫ్ సమ్ కైండ్ ఆర్ ది అదర్, దేర్ ఈస్ డెఫిషియన్సీ ఇన్ అవర్ బ్లెస్సెడ్నెస్. మన ధన్యకరమైన స్థితిలో కొరత ఉంటుంది. ఏదో ఒక శ్రమ మనకు లేకపోతే అది నీతి కొరకై ఉండాలి, ఆయన నామం కొరకై ఉండాలి. సమాధానపరచు వారు ధన్యులు, వారు దేవుని పిల్లలు అనబడుదు. మ్యాన్ టు మ్యాన్ రికన్సిలియేషన్, పీస్ మేకింగ్ చేయాలి. మ్యాన్ టు గాడ్ రికన్సిలియేషన్ చేయాలి. అలాంటి వాళ్ళే సమాధానపరిచే దేవుని యొక్క నిజమైన పిల్లలు. కానీ కొంతమంది సంఘాల్లో ఉంటారు, సహవాసాల్లో ఉంటారు, వారు స్పెషలిస్ట్స్. దేనిలో స్పెషలిస్ట్ అంటే పీస్ని దెబ్బతీయటంలో స్పెషలిస్ట్. పీస్ మేకర్స్ కాదు వాళ్ళు, పీస్ బ్రేకర్స్. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, హాఫ్ జోకింగ్లీ హాఫ్ సీరియస్లీ వాళ్ళ అత్తగారిని గురించి చెప్తాడు. ఏమని అంటే, మా అత్తగారు చాలా సూపర్ స్పెషాలిటీ ట్రావెల్ స్పెషలిస్ట్ అండి అని అంటాడు. మనం ఏంటో అని వినటానికి సిద్ధంగా ఉంటే ఆయన ఏమంటాడంటే, my mother-in-law is such a highly specialized travel agent that she frequently sends me on guilt trips. అన్నాడు. సో 10వ వచనం, blessed are those who are persecuted because of righteousness. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు. For theirs is the kingdom of heaven. పరలోక రాజ్యం వారిది. నిర్నిమిత్తముగా జనులు మిమ్ములను నిందించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ యొక్క ఫలము అధికమగును. ఇలాగుననే మీ ముందు వెళ్ళిన ప్రవక్తలను వారు హింసించారు.
దీని నుంచి శ్రమను గురించి, హింసను గురించి, పర్సిక్యూషన్ గురించి, దానిలో ఉన్న ధన్యతను గురించి 5 సూత్రాలు, పాఠాలు మనం నేర్చుకోవచ్చు. ఒకటి ఏంటంటే, యేసుక్రీస్తు కొరకు, నీతి కొరకు శ్రమ కలిగితే అది పర్సిక్యూషన్. ప్రతి సఫరింగ్ పర్సిక్యూషన్ కాదు. కొన్నిసార్లు మనం పొరపాట్లు చేస్తాం, సఫర్ అవుతాం. చేయకూడనిది చేస్తాం, సఫర్ అవుతాం. చేయవలసింది చెయ్యం, సఫర్ అవుతాం. ఆ సఫరింగ్ పర్సిక్యూషన్ కాదండి. క్రీస్తు కొరకు, ఆయన నామం ధరించినందుకు, ఆయనకు సాక్షులుగా ఉన్నందు కొరకు, ఆయన సువార్త ప్రకటించిన దాని కొరకు, నీతి కొరకు, నిజాయితీ కొరకు శ్రమను అనుభవిస్తే అలాంటి శ్రమ పర్సిక్యూషన్ అవుతుంది. మిగిలిన రకాల శ్రమలు పర్సిక్యూషన్ కాదు. అదే మొదటిది. 2, ఎవరైతే క్రీస్తు కొరకు, నీతి కొరకు శ్రమను అనుభవించి మరి పర్సిక్యూషన్ కి గురవుతారో వారు ప్రవక్తల వరుసలో చేర్చబడతారు. ప్రవక్తలంటే ఎవరు? లోకానికి దేవుని రాయబారులు, దేవుని మెసెంజర్స్. లోకం ముందు నిలబడి దేవుని పక్షమున మాట్లాడేవాడు. ఆ వరుసలో ఈ ప్రభు కొరకు శ్రమ పొందే వాళ్ళు చేర్చబడతారు. తరువాత హింసింపబడినప్పుడు శిష్యులు ఏదో చేతగాని వాళ్ళలాగా మౌనంగా తలదించుకొని హింసను భరించడం కాదు, కానీ సంతోషించి ఆనందించాలి. ఇది సాధ్యమా? సాధ్యమే. సాధ్యం కాకపోతే ప్రభు ఎందుకు చెప్తారు? మరి పేతురు వాళ్ళు చెరసాలలో నుంచి మరి బయటికి వచ్చినప్పుడు ప్రభువు కొరకు హింసనొందుటకు యోగ్యులముగా ఎంచబడినందుకు సంతోషించుకుంటూ బయటకు వచ్చారు. చెరసాల్లో ఉండేం చేశారు? పాటలు పాడారు, ప్రభువును స్తుతించారు. దాట్ ఈస్ ద రైట్ యాటిట్యూడ్. అది సరి అయిన దృక్పథం పర్సిక్యూషన్ ఎడల. మేము కూడా ఇలాంటివి చాలా ఎక్స్పీరియన్స్ చేశాం. బై గాడ్స్ గ్రేస్ నా సింపుల్ క్రిస్టియన్ లైఫ్, ఏ లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్ ఓవర్ ద పాస్ట్ 45 years లో ఎన్నో ఇబ్బందులు, శ్రమలు, రాడ్స్, స్టిక్స్ తీసుకొని రావడం, మీటింగ్లో ఉంటే దాన్ని డిస్టర్బ్ చేయడం, మైక్స్ని, వాటిని, పిఏ సిస్టమ్ని అటు ఇటు ఇది స్కాటర్ చేసేయడం, ఇట్లా కొంతమందిని బైబిల్ స్టడీస్కి వచ్చినందుకు కొట్టడం, థ్రెటన్ చేయడం, వాట్ నాట్, ఎన్నో ఫేస్ చేశాం. అండ్ ఐ కెన్ టెల్ యూ ఆనెస్ట్లీ, we rejoiced. We gave thanks to the Lord for giving us that privilege of suffering for the sake of His name, for the sake of the gospel. తరువాత 4వది, పరలోకమందు మీ ఫలము అధికమగును. సో ఎవరైతే ప్రభు కొరకు, నీతి కొరకు హింస పొందుతారో, పర్సిక్యూషన్ ఎదుర్కొంటారో, వాగ్దానము చేయబడినటువంటి బ్లెస్సింగ్స్ ని పరలోకమందు వారు పొందుకుంటారు. 5వది, శ్రమ అనేది తప్పదు క్రీస్తు శిష్యులకు. ఎందుకని యేసు చెప్పారు, నేను లోక సంబంధుడను కాదు గనుక లోకము నన్ను ద్వేషిస్తుంది. నన్ను ద్వేషించే లోకము నా శిష్యులైన మిమ్ములను ద్వేషిస్తుంది. నన్ను చంపబోతున్న లోకము మీలో అనేకులను చంపబోతుంది అని విస్పష్టంగా తన శిష్యులకు, అపోస్తలులకు ప్రభు బోధించారు. శ్రమ కలుగును. సో ఆ ఫస్ట్ టీచింగ్ సెగ్మెంట్ నుంచి ఇప్పుడు మనం క్విక్ గా సెకండ్ టీచింగ్ సెగ్మెంట్ కి వెళ్దాం. బై ద వే,
పని అన్న చెప్పండి అన్న. టూ మచ్ ఆఫ్ టైం కాకుండా ఏ పాయింట్లో నేను నన్ను ఆ పని ఇంకెంత టైం ఉందో చెప్తే దాని ప్రకారం నేను టైంకి క్లోజ్ చేస్తాను, సో దట్ ఇంటరాక్షన్ కూడా మనకి మీనింగ్ఫుల్గా ఉండేటట్లు పని. టైమింగ్ ప్రాబ్లం లేదన్న, అంటే మీరు మీకు సరైన రెస్ట్ లేదు కదా, మీ బాడీ ఎట్లాగా సహకరిస్తే అట్లా చూడండి, నో ప్రాబ్లం. ఓకే. సో ఇంకొక అంటే మినిమం ఎంత టైం తీసుకోవచ్చో చెప్తే దాన్ని బట్టి నేను అడ్జస్ట్ చేసుకుంటాను ఈ రోజుకి. పర్లేదన్న, నాకైతే టైం ఏమి ప్రాబ్లం కాదు. అంటే మన మిగిలినటువంటి మిత్రులు, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దృక్పథంలోని గురించి కూడా నేను ఆలోచించి అంటున్నాను. ఇంకొక 20 minutes వరకు తీసుకోవచ్చా? షూర్ అన్న. యా షూర్. షూర్ షూర్. ఓకే, బాగుందన్న, గుడ్, వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. సో రెండవ టీచింగ్ సెగ్మెంట్ ని మరలా అరేంజ్ చేశారు ఆత్మ ప్రేరేపణతో మరి సువార్థికుడైనటువంటి మత్తయి. సో అందులో కూడా మనకి ఏం కనిపిస్తుంది? అది 10వ అధ్యాయం 16 నుంచి 42వ వచనం వరకు చదివితే ప్రభు తన శిష్యులకు శిష్యరికాన్ని గురించి ఏం బోధించారో అక్కడ కనిపిస్తుంది. దాన్ని ఒక ఫ్రేజ్లో నేను సమ్మరైజ్ చేయాలి అని అంటే, క్రైస్తవ శిష్యరికము శిలువ కేంద్రితమైనది. Christian discipleship is cross-centered. The cross is the crux. The central point of Christian discipleship. సిలువ లేకపోతే ఆ శిష్యరికం క్రైస్తవ శిష్యరికం కాదు, క్రీస్తుకు శిష్యరికం కాదు. సో సిలువ లేని శిష్యరికం క్రైస్తవ శిష్యరికం కాదు, వాక్యానుసారమైన శిష్యరికం కాదు, క్రీస్తు ప్రబోధించిన శిష్యరికం కాదు అని ఈ మత్తయి 10:16 నుంచి 42లో మనకు కనిపిస్తుంది. అయితే డైరెక్ట్ గా దాని మీద మనం ఫోకస్ చేయడానికి ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి అని ఆశపడుతున్నాను. అసలు శిష్యుల యొక్క జీవితము, పరిచర్య మొత్తానికి కూడా ప్రభు నిర్దేశించినటువంటి ఉద్దేశం ఏంటి అనేది మనం చూస్తే ఈ మాటల్లో దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు శిష్యులను పిలుచుకున్నారు ప్రభు? ఎందుకంటే వారు తనతో ఉండునట్లు, ఆ తరువాత ఆయన వారిని తన పక్షమున లోనికి పంపించుటకు, that they might be with the Lord and then they might go out for the Lord. దేవునితో ఉండి దేవుని కొరకు వెళ్ళే దాని కొరకు ఆయన శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఇది నా సొంత మాటలు కాదు. మార్కు సువార్త 3వ అధ్యాయం 14-15 వచనాల్లో మనం చూసినట్లయితే న్యూ ఇంటర్నేషనల్ వర్షన్ లో ఈ విధంగా ఉంది. He appointed 12 that they might be with him and that he might send them out to preach and to have authority to drive out demons. వారు తనతో ఉండుటకును, తర్వాత ఆయన వారిని సువార్త ప్రకటించుటకును, దయ్యములను వెలగొట్టుటకును అధికారము కలిగి ఉండుటకును ఏర్పరచుకొనెను. సో యేసు ఎప్పుడు ఎక్కడ ఎవరిని పిలుచుకున్నా ఎందుకు పిలుచుకుంటాడు అని అంటే, నంబర్ 1, వారు ఆయనతో ఉండున, ఆయనతో దగ్గర సన్నిహితమైన సంబంధం కలిగి ఉండేటట్లు, ఆయన మహిమను వారు చూడగలిగేటట్లు, ఆయన ఎవరో వారు తెలుసుకునేటట్లు, ఆయన గుణగణాలు ఏమిటో వారు
అనుభవించేటట్లు, అనుభవపూర్వకంగా తెలుసుకునేటట్లు. ఆ ఉద్దేశంతో నంబర్ 1 అదే దాని కొరకు తెచ్చు. ఆ తరువాత ఆయనతో ఉండడం వలన, ఆయన సన్నిధిలో ఉండడం వలన, ఆయనతో సమీపమైన సన్నిహితమైన సంబంధం కలిగి ఉండడం వలన, ఆయన మహిమను చూడడం వలన, ఆయన క్యారెక్టర్ని చూడడం వలన, ఆయన చేసే కార్యాలను చూడడం వలన, ఆయన ప్రేమను అనుభవించడం వలన, ఆయనతో ఉండడం వలన, ఆయన సారూప్యతలోనికి మార్చబడడం వలన, ఆయనతో ఉండి ఆయన సారూప్యతలోనికి మార్చబడుతూ ఆయన పక్షమున ఈ లోకంలో జీవించడం కొరకు ఆయన పిలుచుకున్నాడు, ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అంతేగాని ప్రతి చోట ఏదో గందరగోళం చేస్తూ నేనున్నాను అనేది ప్రజలందరూ గుర్తించాలి అన్నట్లుగా ప్రవర్తిస్తూ పద్దాకా బిజీగా అటు తిరిగి ఇటు తిరిగి ప్రభువుతో మాత్రం సమయం గడపని స్థితిలో చాలా మంది ఉంటున్నారు. వాళ్ళకి వాక్యం చదవడానికి టైం ఉండదు, ప్రార్థన చేసుకోవడానికి టైం ఉండదు, భార్యతో గడపడానికి టైం ఉండదు, బిడ్డలతో గడపడానికి టైం ఉండదు. ఏంటంటే మినిస్ట్రీ. మరి ఆ మినిస్ట్రీ అయినా ఏమన్నా క్వాలిటీ కలిగి ఉంటుందా? ఐ డోంట్ నో. ఎందుకంటే వారు ప్రభువుతో సమయం గడపరు కదా, ప్రభు శక్తిని పొందరు, ప్రభు నడిపింపును పొందరు, వాక్యములో టైం గడపరు, వాక్య అధ్యయనంలో టైం గడపరు, వాక్యాన్ని కంఠస్థం చేయడంలో టైం గడపరు, సత్యవాక్యమును సరిగా విభజించుట నేర్చుకోరు. ఏదో ఆదరాబాదరగా అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క ఎక్కడో యూట్యూబ్లోది లేకపోతే ఇంకెక్కడితో తెచ్చి లేకపోతే ఎవరో చెప్పింది విని మేము ఈ మధ్య అది చాలా గమనిస్తున్నాం. లిటరల్గా ఉన్నది ఉన్నట్లు తీసుకొని వేరే వాళ్ళ దాన్ని అది వాళ్ళదే అన్నట్లు బోధించే వాళ్ళు ఎక్కువైపోయారు. అది అన్ఫార్చునేట్ ప్లేజియరిజం. ఐ ఫీల్ సాడ్. అఫ్ కోర్స్ ఇతరుల నుంచి నేర్చుకోవాలి, కానీ మనమేమి దేవుని నుంచి, వాక్యము నుంచి పరిశోధన చేసి, అధ్యయనం చేసి, ధ్యానం చేసి నేర్చుకోకుండా అంతా వేరే వాళ్ళు సంపాదించుకున్న దాన్ని మనం ఏదో జస్ట్ స్వాలో చేసి వామిట్ చేసినట్లుగా చేస్తే గాడ్ ఈజ్ నాట్ ప్లీజ్డ్ విత్ us. ఈ వాక్య భాగాన్ని మీద A.W. టోజర్, ప్రాఫెట్ ఆఫ్ ద 20th century అని కూడా అనేవాడు ఆయన, ఈ అమెరికన్ ప్రీచర్. ఆయన అన్నాడు ఒకసారి దీని మీద కామెంట్ చేస్తూ, ఇఫ్ యూ హ్యావ్ నో టైమ్ టు స్పెండ్ విత్ గాడ్, దెన్ యూ హ్యావ్ నో రైట్ టు స్పెండ్ టైమ్ ఫర్ గాడ్. దేవునితో గడపటానికి నీకు సమయం లేకపోతే దేవుని కొరకు సమయం గడపటానికి నీవు హక్కు లేనివాడవు, హక్కు లేనిదానవు, అర్హత లేనివాడవు, అర్హత లేనిదానవు అని చాలా కరాఖండిగా ఆయన చెప్పారు. దీని మీదనే కామెంటరీ రాస్తూ కామెంట్ చేస్తూ. సో మత్తయి సువార్త 10వ అధ్యాయం 16 నుంచి 42 వరకు చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే క్రిస్టియన్ డిసైపుల్షిప్ గురించి. ద డిసైపుల్షిప్ లో లైఫ్ అండ్ మిషన్ చూసుకుంటే ఒక ప్రక్కన, ఇంకొక ప్రక్కన పర్సిక్యూషన్ ని పెట్టి చూస్తే ఒక క్రైస్తవ శిష్యుని యొక్క జీవితము, మిషన్, జీవితము, పని, ఆ రెండిటికి పర్సిక్యూషన్ కి విడదీయలేని సంబంధం ఉంది. క్రిస్టియన్ లైఫ్ అండ్ మినిస్ట్రీ ఆర్ మిషన్ are inseparably connected to persecution. ఆ ప్యాసేజ్ ని కేర్ఫుల్ గా చదివితే మీరు కూడా గుర్తించగలిగినటువంటి సత్యం ఏమిటంటే, క్రిస్టియన్ లైఫ్ ఆఫ్ డిసైపుల్షిప్ ని, ఆ లైఫ్ లో ఉన్న మిషన్ ని, పర్సిక్యూషన్ ని మనం సపరేట్ చేయాలి. ఒకటి ఉంటే రెండోది తీరాల్సిందే. ఒకటి లేకుండా రెండవ దాన్ని కలిగి ఉండడం అసాధ్యం. క్రిస్టియన్ మిషన్, క్రైస్తవ పరిచర్య, పని ఎప్పుడూ కూడా సిలువ ఛాయలో, సిలువ నీడలో జరుగుతుంది. క్రిస్టియన్ మిషన్, క్రిస్టియన్ మినిస్ట్రీ
takes place always in the shadow of the cross. తర్వాత క్రిస్టియన్ లైఫ్ కూడా అదే. ఇట్స్ అ లైఫ్ లివ్డ్ ఇన్ ద షాడో ఆఫ్ ద క్రాస్. తర్వాత ఈ టీచింగ్ లో మనం నేర్చుకునే ఇంకొక విషయం ఏంటంటే, శిలువ కేంద్రితమైన జీవితం మాత్రమే ఆథెంటిక్ క్రైస్తవ జీవితం, క్రీస్తును పోలిన జీవితం. శిలువ కేంద్రితం కాని జీవితం నిజమైన అసలైన సిసలైన క్రైస్తవ క్రీస్తును పోలిన జీవితం కాదు. అలాగే ఇంకొకటి మనం అబ్జర్వ్ చేయగలిగాం ఈ 10వ అధ్యాయం 16 నుంచి 42 చదివితే, యేసు ప్రభువు యొక్క జీవితం, బోధ, పరిచర్య అవన్నీ కూడా శిలువ కేంద్రితమైనవిగా మనకు కనిపిస్తూ ఉంటే, మరి మన జీవితాలు, మన బోధన, మన పరిచర్య కూడా మనం ఆయన శిష్యులం కాబట్టి, ఆయనను పోలి నడవవలసిన వాళ్ళం కాబట్టి శిలువ కేంద్రితమైన జీవితం, బోధన, పరిచర్య కలిగి ఉండాలి మనం కూడా. Because Christ's life and ministry and teaching are cross-centered, our life and ministry and teaching should be cross-centered. Only then we are true disciples of Jesus Christ. So మీ దగ్గర బైబిల్ ఉంటే తెరిచి 16 నుంచి 20వ వచనం వరకు చదివి చూడండి. అక్కడ మనకి ఏమి తెలుస్తుందో గమనించండి. I will also open my Bible. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16 నుంచి 20. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాపము వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండుడి. మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. వారు మిమ్మును మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములలో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. వీరికిని జనులకును సాక్ష్యార్థం 20 వరకు అయిపోయిందా? ఫనీ అన్నా 20 వరకు అయింది కదా? లేదన్నా, ఓకే, గో ఆన్. 18 వీరికి అన్ని జనులకును సాక్ష్యార్థమై నా నిమిత్తము మీరు అధిపతుల యొద్దకును రాజుల యొద్దకును తేబడుదురు. 19 వారు మిమ్మును అప్పగించినప్పుడు ఏలాగు మాట్లాడుదుము, ఏమి చెప్పుదుము అని చింతింపకుడి. మీరేమి చెప్పవలనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును. 20 మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే గాని మాట్లాడువారు మీరు కారు. ఓకే, ఇందులో చాలా విషయాలు మనం చూడొచ్చు, కానీ ఒక ముఖ్యమైనటువంటి సెంట్రల్ టీచింగ్ ఏంటి అని అంటే, క్రీస్తు శిష్యులు తోడేళ్ల మధ్యకు పంపబడుతున్నటువంటి గొర్రెల వంటి వాడు. ఒక్క తోడేలు వచ్చి గొర్రెల మంద మీద పడితే ఎలా ఉంటుంది? ఫినిష్. The sheep are under attack. They are scattered. They are pounced upon. They are torn apart. One or a few wolves. అలాంటి దాన్ని, ఆ పరిస్థితుల్లో ప్రభు ఏమంటున్నాడు? నేను మిమ్మలను నా శిష్యులుగా లోకములోనికి పంపించడం ఎలా ఉంటుంది అని అంటే, తోడేళ్ల మంద మధ్యలోనికి మిమ్ములను పంపించినట్లు. యేసు ప్రభు ఎప్పుడు కూడా తన శిష్యులకు నన్ను వెంబడిస్తే మీ లైఫ్ 3 పువ్వులు 6 కాయల్లాగా ఉంటుంది అని చెప్పలేదు. కానీ మన బోధకులు అలా చెప్తా ఉంటారు చాలా మంది. మీకు శ్రమ కలుగును అని చెప్పారు ఆయన. అయితే ఆ శ్రమలో నేను మీతో ఉన్నాను, ఉంటాను కాదు, ఉండొచ్చు కాదు, ఉన్నాను.
అది. సో మిగిలిన వారికి మనకు తేడా ఏంటి అని అంటే, వాళ్ళకు శ్రమ ఉంటుంది, మనకు శ్రమ ఉంటుంది. వాళ్ళకి సఫరింగ్ ఉంటుంది, మనకి సఫరింగ్ ఉంటుంది. కానీ వాళ్ళ సఫరింగ్ లో వాళ్ళు దేవుని సన్నిధిని కలిగి ఉండరు. కానీ మన సఫరింగ్ లో మనం దేవుని సన్నిధిని, దేవుని సహాయాన్ని, దేవుని ఆదరణను, దేవుని ధైర్యాన్ని, దేవుని శాంతిని, సమాధానాన్ని అనుభవించగలం. సో క్రీస్తు శిష్యులమై ఉండడం అనేది చులకనైనది కాదు. జాలీ లైఫ్ కాదు. రిలాక్స్డ్ గా ఉండే సివిలియన్ లైఫ్ లాంటిది కాదు. అందుకని ఎపిసోడ్స్ లో ఒక వ్యవసాయకుని వలెను ఉండాలి అంటాడు, ఒక స్పోర్ట్స్ పర్సన్ వలె, ఎథ్లీట్ వలెను ఉండాలి అంటాడు, ఒక సోల్జర్ సైనికుని వలె మనం ఉండాలి అంటాడు. సో ఇవన్నీ కూడా చాలా పవర్ఫుల్ కంపారిజన్స్. ఏదో మసిపూసి మారేడుగా చేసినట్లు, బిట్టర్ మెడిసిన్ ని ఆ స్వీట్ కోట్ వేసి ఇచ్చినట్లు చేయడు ప్రభు, యేసు ప్రభు అలాంటి వాడు కాదు. వాస్తవానికి ఆయన బోధిస్తే చాలా మంది వెళ్ళిపోవడం ప్రారంభించారు, ఈ బోధ చాలా కఠినంగా ఉంది అని. ఈ శిష్యులు జనం వెళ్ళిపోవడం చూసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటారో తెలుసా? మీరు ఈ బోధ కొంచెం మార్చకపోతే ఎవరో మిగిలేటట్లు లేరు అని అంటారు. అప్పుడు యేసు ప్రభు ఏమంటారు తెలుసా? ఒకవేళ వెళ్ళాలనుకుంటే మీరు కూడా వెళ్ళండి, కానీ నా బోధన మాత్రం నేను మార్చను అంటారు. అప్పుడు జీవము కలిగిన మాటలు కలిగిన నీ వద్ద నుంచి మేము ఇంకెక్కడికి వెళ్ళగలమయ్యా అని అంటారు. జీసస్ ఇన్ హిస్ టీచింగ్ టు హిస్ డిసైపుల్స్, లేకపోతే ఎవరైతే ఆయన శిష్యులంగా ఉండాలి అనే ఆశతో పరిగెత్తుకుంటూ ఆసక్తితో వచ్చారో వాళ్ళతో ఎప్పుడూ కూడా చౌకబారు బోధ చేయలేదు, రాజీ పడిపోయిన బోధ చేయలేదు, రాజీ పడని బోధ చేశారు. సిలువ వెల, శిష్యరికపు వెల సిలువ అనేది ప్రజలు గుర్తించేటట్టు చేశారు. నేను వెంబడించడానికి నేను వచ్చాను అని అన్న అతనితో సరే వచ్చేసే బాబు అనలే. నక్కలకు గొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ నువ్వు ఎవరినైతే గురువుగా బోధకుడిగా చేసుకొని వెంబడించాలని వచ్చావో ఆ మనుష్య కుమారునికి నాకు తలవాల్చుకొనుటకైనను తలము లేదు. నువ్వు ఇప్పుడు దాకా బహుశా 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులు, బహుశా స్త్రీలు పిల్లల్ని కలిపితే ఒక 20,000 మంది అయినా ఉండుంటారు అని అంటారు నిపుణులు. సో అది చూసి సో లైఫ్ అంతా 5 రొట్టెలు 2 చేపల్లాగానే ఉంటుందని అనుకొని వచ్చావేమో అంటే అలా అనకుండానే ఆయన అలాంటి ఇంప్రెషన్ ఇచ్చారు. లైఫ్ ఈస్ గోయింగ్ టు బి అ బెడ్ ఆఫ్ రోజెస్ అనుకొని వచ్చావేమో. నో, మనుష్య కుమారునికి తలవాల్చుకున్నటకైనను తలము లేదు. ట్యాక్స్ మ్యాన్ వస్తే ట్యాక్స్ కట్టడానికి డబ్బులు లేవు ఆయన దగ్గర. పేతురుతో చెప్తారు, వెళ్ళి ఒక చేపను పట్టుకో, దానిలో ఒక నాణ్యం ఉంటుంది, అది నీ ట్యాక్స్ కి నా ట్యాక్స్ కి కూడా సరిపోతుంది. సో నేను కొన్నిసార్లు పాస్టర్స్ తో మాట్లాడేటప్పుడు చెప్తాను, జీసస్ అవర్ లార్డ్ వాజ్ అ ట్యాక్స్ పేయర్. భూమియు దాని సందలి సర్వసమస్తమును ఆయనవి అయినప్పటికీ ఆయన మనుష్య రీతిలో ఉన్నప్పుడు ప్రభుత్వాలను, అధికారులను గుర్తించి వాటికి లోబడి ట్యాక్స్ పే చేశారు. మనం కూడా అలా ఫెయిత్ఫుల్ ట్యాక్స్ పేయింగ్ సిటిజన్స్ గా ఉండాలి. చాలా మంది పాస్టర్ నా దగ్గరికి వచ్చారు, మేము ఎప్పుడు ఇట్లా చదవలేదు సార్, ఎప్పుడు ఇట్లా ఆలోచించలేదు సార్. Christian discipleship covers every single aspect of life. తర్వాత 21 నుంచి 22లో ఏముంది?
క్రైస్తవులకు, క్రీస్తు శిష్యులకు శ్రమ, పర్సిక్యూషన్ ఏదో గవర్నమెంట్ అథారిటీస్ నుంచి మాత్రమే రాదు, కుటుంబ సభ్యుల నుంచి కూడా వస్తుంది. మీ ఇంట్లో వారే మీకు శత్రువులు అవుతారు, మిమ్మల్ని బయటికి తోలేస్తారు అని ముందుగానే హెచ్చరిక చేశారు. నేనేదో శాంతిని తీసుకొని రావడానికి వచ్చాను అని మీరు అనుకుంటున్నారు, అది ఒక రకంగా కరెక్టే. బట్ నేను మీకు అనుగ్రహించే శాంతి వలన మీ ఇంట్లో అశాంతి వస్తుంది. ఎందుకంటే మీరు క్రీస్తు అనుచరులైన వెంటనే క్రీస్తుని ఎరుగని మీ తల్లిదండ్రులు, మీ బంధువులు, మీ సిబ్లింగ్స్ మిమ్మల్ని శ్రమకు గురి చేస్తారు. అలా అయిన వాళ్ళు మాకు చాలా మంది తెలుసు. మేము అలాంటి వాళ్ళకి ఆశ్రయం ఇవ్వాల్సి వచ్చింది, సహాయం చేయాల్సి వచ్చింది, ప్రొటెక్ట్ చేయాల్సి వచ్చింది. ఇరవై 23 నుంచి 25 వరకు ఇలాంటి పర్సిక్యూషన్ ని ఫేస్ చేసేటప్పుడు శిష్యులు, ప్రభు శిష్యులు కొన్నిసార్లు ఆ శ్రమా స్థలము నుంచి తప్పించుకుపోవచ్చు, పారిపోవచ్చు. ఈ పర్సిక్యూషన్ కి క్రిస్టియన్ రెస్పాన్స్ 3 రకాలుగా ఉండొచ్చు. ఒకటి ఫైట్ అంటే ఫిజికల్ గా ఫైట్ చేయడం అని కాదు, లీగల్ గా మనకున్న సిటిజన్స్ గా మనకున్న రైట్స్ ను ఉపయోగించుకోవచ్చు. పౌలు అలా ఉపయోగించుకున్నారు. నేను రోమా పౌరుడును అని ఎప్పుడైతే చెప్పాడు, అంత అటెన్షన్ లోకి వచ్చేసి పరిస్థితి కంప్లీట్ గా మారిపోతుంది. ఎందుకంటే రోమా పౌరుణ్ణి ప్రాపర్ ట్రయల్ లేకుండా ఎవరు ఇది చేయటానికి వీలు లేదు, వెంటనే పరిస్థితి మారిపోతుంది. సో అట్లీస్ట్ 2 times అనుకుంటాను బుక్ ఆఫ్ యాక్ట్స్ లో, or 3 times, Paul used the right he had as a Roman citizen. So మనం కూడా మనమున్న దేశాలలో, మనం జీవిస్తున్న దేశాలలో యాజ్ సిటిజన్స్ అండ్ ట్యాక్స్ పేయర్స్ మనకున్న రైట్స్ ని క్లెయిమ్ చేసుకోవచ్చు. అది ఫైట్ అంటే, లీగల్లీ ఫైటింగ్ ఫర్ అవర్ రైట్. రెండవది పారిపోవచ్చు. అయితే ఈ ఫ్లీయింగ్ ఫియర్ని బట్టి కాదు, భయాన్ని బట్టి పారిపోవడం కాదు, ప్రభు నడిపింపును బట్టి. ఒకవేళ ఇక్కడి నుంచి క్షేమంగా దాటి వెళితే ఇంకొక ప్రాంతంలో సువార్త చెప్పొచ్చు అని. సో దిస్ ఫ్లీయింగ్ ఈజ్ నాట్ అవుట్ ఆఫ్ ఫియర్ అట్ ఆల్. భయము చేత తప్పించుకుపోవడం కాదు, పారిపోవడం కాదు. ఆత్మ నడిపింపును బట్టి సువార్తను ఇంకా వేరే ప్రదేశాలకు తీసుకొని వెళ్ళడం కోసం పారిపోవచ్చు. తరువాత మూడవది ఫేస్ ఇట్ విత్ ఫార్టిట్యూడ్. ధైర్యముతో ఎదుర్కో, శ్రమపడు, హింసింపబడు ప్రభు కొరకు. ఇట్స్ ఎ బ్లెస్సింగ్, అది ధన్యత. సో 10వ అధ్యాయం 16 నుంచి 42లో మనం 16 నుంచి 20 చూసాం, 21, 22 చూసాం, 23, 25 చూసాం. తర్వాత 26 నుంచి 32 దానిలో మనకి ఏం చెప్తారు అంటే, శ్రమ కలిగినప్పుడు కొన్నిసార్లు ఆ శ్రమ కలుగుతున్న స్థలము నుంచి తప్పించుకొని వెళ్ళాడు. యేసు ప్రభు తప్పించుకొని వెళ్ళాడు, పౌలు తప్పించుకొని వెళ్ళాడు, భయంతో కాదు. సో although fleeing is an option in the face of persecution, fear of the persecutors is not. ఆ మనలను పర్సిక్యూట్ చేసే వాళ్ళకు భయపడి కాదు మనం వెళ్ళేది, లేదా ప్రాణ భయంతో కాదు, లేకపోతే ప్రాణం అంటే ప్రీతి ఉండి కాదు. కేవలం ప్రభు రాజ్య విస్తరణ కొరకు, సువార్త విస్తరణ కొరకు, ప్రభు ఉద్దేశాలు ఇంకా నెరవేర్చబడడం కొరకు. అది మీరు ప్యాసేజ్ చదివితే చాలా అర్థం చేసుకుంటారు. డియట్రిచ్ బాన్హాఫర్ కాస్ట్ ఆఫ్ డిసైపుల్షిప్ అనే బుక్ లో ఈ విధంగా రాస్తున్నారు. సో ఇలాంటి పర్సిక్యూషన్ ఎదుర్కొన్నప్పుడు ద డేంజర్ లైస్ నాట్ ఇన్ ద జడ్జ్మెంట్ ఆఫ్ మెన్. సో మనుషులు మన మీద ఎలాంటి తీర్పు తీరుస్తారు అనేది యాక్చువల్గా ప్రమాదం కాదు. వాస్తవానికి దేవుడు ఎలా మన మీద తీర్పు తీరుస్తారో
అనేది అసలైనటువంటి డేంజర్. తరువాత డేంజర్ అనేది శరీరం యొక్క నష్టానికి సంబంధించింది కాదు. బట్ ఎందుకంటే పర్సిక్యూటర్స్ ఒకవేళ చంపితే మనల్ని ఫిజికల్ గా చంపగలరు. సో వాళ్ళకు భయపడాల్సిన అవసరం లేదు. కానీ దేవుడైతే శరీరమును ఆత్మను నిత్యత్వములో నాశనానికి గురి చేయగలిగిన వాడు. కాబట్టి మనుషుల కంటే, భౌతిక మరణం కంటే దేవునికి ఎక్కువ భయపడాలి. ఇక్కడ అంటాడు పంచ్ లైన్, దోస్ హు ఆర్ స్టిల్ అఫ్రైడ్ ఆఫ్ మెన్ హ్యావ్ నో ఫియర్ ఆఫ్ గాడ్. ఇంకా మనుషులకు భయపడుతున్నారు అని అంటే అలాంటి క్రైస్తవులలో, అలాంటి క్రీస్తు శిష్యులలో దైవ భీతి లేదు అంతే. అలాగే దేవుని భయం కలిగిన వారు మనుషులకు భయపడటం మానేసేశారంతే. సో రెండే ఆప్షన్స్ అండి. మనం నిజమైన క్రీస్తు శిష్యులం అయితే దేవునికి భయపడతాం. బలహీనమైనటువంటి అంత సరి అయిన శిష్యులం కాకపోతే మనుషులకు భయపడతాం. ఎవరికి భయపడుతున్నాం? ఎవరికి భయపడి నీ పనులు చేస్తున్నావు? నీ ప్రవర్తనను ఎవరిని ఇంప్రెస్ చేయడానికి షోగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. చాలా పనులు నేను చెప్పాను కదా, మనుషులను మెప్పించడం కోసం చేస్తా ఉంటాం. క్రైస్తవులలో కూడా ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద పీపుల్ దేవుణ్ణి ప్లీజ్ చేయడానికి, దేవుని సంతోషపెట్టడానికి అంటే మనుషులను సంతోషపెట్టడానికి, మనుషులను ఇంప్రెస్ చేయడానికి, మనుషుల ముందు ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడం కోసం చాలా చేస్తారు, చాలా చెప్తారు. దాట్ ఈస్ ఎ టెరబుల్ ట్రాజడీ. మనందరం ఎదుర్కొంటున్నటువంటి ట్రాజడీ అది. కానీ మనం హృదయాలలో క్రీస్తు శిష్యులంగా, దేవుని బిడ్డలంగా కల్టివేట్ చేసుకోవాల్సింది ద ఫియర్ ఆఫ్ గాడ్, ద రెవరెన్స్ ఫర్ గాడ్. సరిగా దేవుణ్ణి ఎరిగి దేవునికి భయపడుతూ ఉండేవాళ్ళం అయితే మనుషులు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనుషులకు భయపడుతున్నాము అని అంటే ఎక్కడో దేవునికి భయపడుటలో తేడా ఉన్నట్లు, లోపం ఉన్నట్లు. సువార్తను ప్రకటించే బోధకులు అందరూ కూడా ఈ విషయాన్ని ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలి. క్రైస్తవులందరూ కూడా ఈ విషయాన్ని ప్రతిదినం జ్ఞాపకం చేసుకోవాలి. దట్స్ హౌ ఇంపార్టెంట్ ఇట్ ఈస్. సో ఈ ప్యాసేజ్ మొత్తం నుంచి మరి ముఖ్యంగా ఈ పర్సిక్యూటర్స్ యొక్క కెపాసిటీని గురించి 2 విషయాలు బయటకు వస్తున్నాయి. పర్సిక్యూషన్ ఎదుర్కొనేటప్పుడు గుర్తుంచుకోవాల్సింది. సో మనలను హింసించేవారు, పర్సిక్యూట్ చేసేవారు, మనల్ని చంపజూసే పర్సిక్యూటర్స్, వాళ్ళ శక్తి పరిమితి కలిగింది. మన శరీరాన్ని మాత్రమే వాళ్ళు నష్టపరచగలరు, అటాక్ చేయగలరు. సో అలాంటి వాళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం క్రీస్తునందు ఉన్నాం కాబట్టి వెంటనే ఆయన సన్నిధిలో ప్రవేశిస్తాం. బోర ఊదబడినప్పుడు శరీరం, ఆత్మ మరలా కలవడం జరుగుతుంది, పునరుద్ధానం జరుగుతుంది, మహిమ శరీరాన్ని పొందుతాం. మహిమ శరీరంతో నిత్యము దేవుని సన్నిధిలో ఉంటాం. సో దాని గురించి మనం ఎందుకు భయపడాలి? ఈ శరీర ఆత్మల యొక్క ఎడబాటు టెంపరరీ సెపరేషన్ మాత్రమే. తిరిగి మహిమ శరీరం, ఆత్మ మరల కలుసుకుంటాయి. సో దాన్ని బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ అసలు భయపడాల్సినటువంటి విషయం పర్సిక్యూషన్ టైంలో ఏంటి అని అంటే, ఏదో మనం చనిపోవచ్చేమో అనే భయం కంటే ప్రభు కొరకు సాక్షులంగా ఉండడంలో ఫెయిల్ అయిపోతామేమో అని భయపడాలి. ఆయనను ఎరుగము అని అనకుండా ఆయనను ఎరిగిన వారము అని సాక్షులంగా నిలబడటం విషయంలో ఫెయిల్ అవుతామో అని భయపడాలి. సో ఫైనలీ వర్స్ 32 to 42 మనం చేస్తే అక్కడ 4 ముఖ్యమైనటువంటి డేంజర్స్ ఇన్ పర్సిక్యూషన్ మనకు కనిపిస్తాయి. 1, ఇవి రియల్ డేంజర్స్, వీటిని గురించి మనం జాగ్రత్త పడాలి. 33వ వచనంలో ఉంది మొదటిది, యేసు క్రీస్తును ఎరుగము అన్నట్లుగా ప్రవర్తించే ప్రమాదం ఉంది.
ఎరుగము అని పెదవులతో చెప్పొచ్చు, లేకపోతే పెదవులతో చెప్పకుండా ప్రవర్తనలో చూపించవచ్చు. ఈ విషయంలో నేను ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తాను. రుమేనియా దేశంలో కమ్యూనిస్ట్ రూల్లో ఉన్నప్పుడు రిచర్డ్ ఊరుంబ్రాండ్, సబీనా ఊరుంబ్రాండ్, మిఖాయిల్ వాళ్ళ సన్ వాళ్ళందరినీ అరెస్ట్ చేసి పడేశారు. ఆ ఊరుంబ్రాండ్ గారిని 14 years జైల్లో ఉంచారు. ఆయన బ్రతికుండగానే మాంసము కట్ చేసేవాళ్ళు, బాడీ నుంచి డార్క్ డంజన్ లో ఉంచేవాళ్ళు, చైన్స్ వేసేశారు. పాటల పుస్తకం లేదు, బైబిల్ లేదు, కానీ 14 years ఆయన అప్పటికే నేర్చుకున్న వాక్యాన్ని బట్టి జీవించాడు. అప్పటికి నేర్చుకున్న పాటలతో చెరసాల్లో ఉండి పాటలు పాడుతూ ఉండేవాడు. ఆయనకి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఏంటంటే ఆయన చేతులను బైండ్ చేసినటువంటి పెట్టర్స్, చైన్స్. సో ఆ టైంలో ఈ కమ్యూనిస్ట్ పోలీస్ ఎవరన్నా చర్చిల్లో గ్యాదర్ అవుతున్నారు అని అంటే వాళ్ళని వచ్చి హింసించి తీసుకొని వెళ్ళిపోయేవాడు. అందుకని వాళ్ళు అండర్ గ్రౌండ్ రహస్యంగా గ్యాదర్ అవుతుండేవాడు. సో అలాంటి ఒక అండర్ గ్రౌండ్ చర్చ్ని గురించి వాళ్ళు తెలుసుకొని వచ్చేసారు. గన్ స్ప్రాటింగ్ పీపుల్ వచ్చి చెప్పారు, మీరు క్రీస్తు దేవుడు కాదు అని కొన్ని నోటితో బైబిల్ చర్చ్ ఎగ్జిట్ దగ్గర, డోర్ దగ్గర పెడతాం, దాని మీద స్పిట్ చేసి బయటికి వెళ్తే మీరు బ్రతికి బయటపడతారు, మేమేం చెయ్యం, అలా కాకపోతే షూట్ చేసి చంపేస్తాం. ఎల్డర్స్ లో ఒకరి తర్వాత ఒకళ్ళు ఆల్రెడీ 3-4 ఆ పని చేసేసారు. మేము యేసు ప్రభువుని తిరస్కరిస్తున్నాం అని అక్కడికి వెళ్ళి బైబిల్ మీద ఉమ్మి వేసి బయటకు వెళ్ళిపోయారు. ఆ తరువాత ఒక 13 సంవత్సరాల, ఇది కల్పించిన ఊహించినది కాదు, ఇది నిజంగా జరిగినటువంటి విషయం, రియల్ లైఫ్ స్టోరీ. ఒక 13 years యంగ్ లేడీ గర్ల్ లేచి నిలబడి, అందరూ ఆశ్చర్యపడి చూస్తున్నారు, స్ట్రైట్ గా చూడకుండా త్రూ ద కార్నర్స్ ఆఫ్ దేర్ ఐస్ చూస్తా ఉన్నారు. ఏం చేస్తుంది ఈ అమ్మాయి, ఏంటి అని. సో ఆ అమ్మాయి స్ట్రైట్ గా బైబిల్ ఉన్న దగ్గరికి నడిచి వెళ్తూ ఉంది. మధ్యలో సోల్జర్ ఆపాడు, ఆర్ యు డినయింగ్ క్రైస్ట్ ఆర్ నాట్ అంటే ఆ అమ్మాయి, నో, ఐ కెన్ నాట్ డినై మై లార్డ్ జీసస్ క్రైస్ట్ హూ డైడ్ ఫర్ మీ, who is returning to receive me into his eternal kingdom అంది. ఆ మాట విన్న ఆర్మ్డ్ మ్యాన్ నిశ్చేష్టుడైపోయాడు, స్టన్ అయిపోయాడు, షాక్ తిన్నాడు. సో అలాగే ముందుకు నడిచి వెళ్ళింది, బైబిల్ ఉన్న చోటికి వెళ్ళి క్రిందికి కూర్చొని తన గార్మెంట్తో వాళ్ళందరూ వేసి వెళ్ళిపోయిన ఉమ్మును తుడిచి బైబిల్ను ముద్దు పెట్టుకొని ఆ అమ్మాయి ఆ బైబిల్తో నిలబడితే ఆ పోలీస్ అంతా అమ్మాయి చుట్టూ నిలబడి, యు ఆర్ ద రియల్ క్రిస్టియన్, వీఆర్ ఛాలెంజ్డ్ బై యువర్ కన్విక్షన్ అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. దాట్ ఈస్ క్రిస్టియానిటీ. ఒకవేళ అంత సీరియస్ పరిస్థితి మనకు రాకపోవచ్చు, కానీ డైలీ లైఫ్లో కొన్ని డిఫికల్ట్ సిచ్యువేషన్స్లో సత్యం చెప్పవలసిన చోట సత్యం చెప్తే ప్రభువుని ఎరుగనము అని అన్నట్లే. సో డేంజర్ ఆఫ్ డినయింగ్ క్రైస్ట్ సీరియస్. ఇండియాలో చాలా మంది డినై చేస్తూ ఉంటారు. మీ మతం ఏంటి అని అంటే సర్టిఫికెట్స్ లో హిందూయిజం అని రాస్తారు. క్రీస్తు శిష్యులు మీ మతం ఏంటంటే హిందూయిజం అని ఎట్లా రాస్తారండి? ఐ డోంట్. తరువాత రెండవ డేంజర్ ఆఫ్ లవింగ్ వన్స్ ఫ్యామిలీ మోర్ దాన్ క్రైస్ట్. 34 నుంచి 37 నాకంటే తల్లినైనను, తండ్రినైనను, అక్కనైనను, చెల్లెని, చివరికి తన సొంత ప్రాణమునైనను అధికముగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు. దట్ ఈస్ ద సెకండ్ డేంజర్. థర్డ్ డేంజర్, the danger of loving one's own life more than Christ and thus not being prepared to lose it for Christ's sake.
క్రీస్తు కొరకు ప్రాణాన్నైనా అర్పించడానికి సిద్ధపాటు లేనటువంటి స్థితి. క్రీస్తును ప్రేమించేదానికంటే మన ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించే ప్రమాదం. Final, fourth one, the danger of refusing to receive those who, because of their witness, are wanted by authorities or mobs. Persecutors వాళ్ళని చేజ్ చేస్తూ ఉన్నప్పుడు క్రీస్తు బిడ్డలని ఎరిగి, లేకపోతే క్రీస్తు సేవకులని ఎరిగి వాళ్ళని చేర్చుకుంటే మనకు ప్రమాదం వస్తుందేమో అని వాళ్ళని చేర్చుకోకపోతే we are guilty of betraying a brother. So these are the things Jesus taught them. Incredible. So, ఈ రోజుకి నేను సెకండ్ టీచింగ్ సెగ్మెంట్ లో యేసు తన శిష్యులకు శిష్యరికాన్ని గురించి, క్రాస్ను గురించి ఏమేం బోధించారో, ఫస్ట్ దేమో మాథ్యూ 5-7, సెకండ్ దేమో మాథ్యూ 10, ఆ థర్డ్ దేమో మాథ్యూ 16లో ఉంది. అయితే మాథ్యూ 10లో ఒక మాటతో మనం అసలు యాక్చువల్గా ఈ సిరీస్ మొత్తాన్ని ప్రారంభించాం. అదేంటంటే సిలువనెత్తుకొనుట. తన సిలువను ఎత్తికొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. ఇంతకంటే స్పష్టంగా చెప్పడం సాధ్యం కాదు. Whoever does not take up his or her cross and follow me is not worthy of me. సో దీని విషయాలు మనం 16వ అధ్యాయంలో కూడా ఇది రిపీట్ అవుతుంది. కాబట్టి ఆ థర్డ్ టీచింగ్ సెగ్మెంట్కి వెళ్ళినప్పుడు మాథ్యూ 16:13-28 మనం చదివేటప్పుడు, స్టడీ చేసేటప్పుడు నేను మీకు మిగిలిన విషయాలను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ ఫర్ టుడే ఐ వాంట్ టు స్టాప్ హియర్. ద లార్డ్ బ్లెస్ యూ డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను మీకు థియరిటికల్ గా ఇది టీచ్ చేయడం లేదు. ఇవి నేను వ్యక్తిగత జీవితంలో, పరిచర్యలో అనుభవించాను. కమ్యూనిస్ట్ దగ్గరికి సువార్తను చెప్పడానికి, దేవుని గురించి చెప్పడానికి ఫారెస్ట్ లోకి పిలిచారు. అప్పట్లో కమ్యూనిస్ట్ వర్ డామినేటింగ్. మా యూనివర్సిటీ క్యాంపస్ లో నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు దేర్ వర్ 17 పోలీస్ అవుట్ పోస్ట్స్ బికాస్ ఆఫ్ ది స్ట్రాంగ్ ప్రెజెన్స్ ఆఫ్ ది నక్సలైట్స్. వాళ్ళతో నాకు సంబంధం ఉండేది, ఫ్రెండ్షిప్ ఉండేది, ఎందుకంటే వాళ్ళకి దేవుని గురించి చెప్తా ఉండేవాడు. సో వాళ్ళలో కొంతమంది మా నాయకులు కూడా మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్న విషయాలు చెప్పినప్పుడు వినటానికి ఇష్టపడుతున్నారని మీరు వస్తారా అన్న. అయితే వస్తానని ప్రార్థన చేసుకొని చెప్పిన తర్వాత, అరే బాబు నీకు తెలియదా కమ్యూనిస్టులు ఏం చేస్తారో, నక్సలైట్స్ మానేమని పెద్ద పెద్ద విశ్వాసులు, బిలీవర్స్ చెప్తా ఉన్నారు, నాయకులు చెప్తా ఉన్నారు. నాకేమో గాడ్ ఈస్ టెల్లింగ్ మీ టు గో అని అనిపిస్తా ఉంది. సో కొంతకాలం అయిపోయిన తర్వాత ఐ బికేమ్ థరోలీ కన్విన్స్డ్ దట్ గాడ్ వాంటెడ్ మీ టు గో. అయితే వాళ్ళు ఏమన్నారంటే, రెడ్ బస్ ఎక్కి పలానా చోట దిగాలి, అక్కడ ఒక టైలర్ ఉంటాడు, నీకు సైకిల్ ఇస్తాడు. సో అడవి లోపలికి ఒక 25 కిలోమీటర్స్ రావాలి, నీతో పాటు ఎవరు రావడానికి వీల్లేదు, నువ్వు ఒక్కడివే రావాలి. తర్వాత ఆ ఊర్లో ఒక గుడిసెలో నిన్ను ఉంచుతారు. మేము ఎప్పుడు వస్తాము మేము కరెక్ట్ గా చెప్పలేము, జనరల్ గా వస్తే అరౌండ్ 2 AM అట్లా మేము వస్తాం అని. బై గాడ్స్ గ్రేస్ ఐ వెంట్ and I spoke to them for 45 minutes on the question of the existence of God and God's love for humanity. And then they asked me questions. Then they said, sir, you are making us think. We will definitely take what you have taught us seriously, sir. మేము ఎప్పుడైనా సిటీకి వస్తే మిమ్మల్ని కలవచ్చా సార్ అని అడిగారు. ఎస్, యూ కెన్ డెఫినెట్లీ మీట్ విత్ మీ అని చెప్పి నా ఫోన్ నంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాను. అట్లా నేను అండర్ గ్రౌండ్ నక్సలైట్స్ అడవిలోకి వెళ్ళి రిస్క్ తీసుకొని, బై గాడ్స్ గ్రేస్, విత్ హిస్ కరేజ్, బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ అండ్ బికాస్ ఆఫ్ ద బర్డెన్ ఐ వాస్ క్యారీయింగ్ ఇన్ మై హార్ట్. సో అట్లా ఇన్ మై లైఫ్ ఐ ఫేస్డ్. నా రూమ్కి
రాడ్స్ అండ్ స్టిక్స్ తీసుకొని సెవరల్ టైమ్స్ ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్ లో వచ్చారు. బట్ సంథింగ్ మిస్టీరియస్ హ్యాడ్ హ్యాపెండ్. గాడ్ డిడ్ నాట్ పర్మిట్ దెమ్ టు అటాక్ మీ. సో మే గాడ్ హెల్ప్ us to be faithful, cross-bearing followers of Jesus, who bore his cross for our salvation, for our redemption, to give us life. He died on the cross. Without his cross, there is no life, there is no life everlasting for us and for humanity. And for the one who died for us, let us, you and I, live faithful discipleship lives, faithful lives of discipleship. God bless you. Over to Fanny and